వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. విలీనంతో ఉపాధి దూరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలోనూ 51 మున్సిపాలిటీలు 51 పంచాయతీలు అలాగే 13 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో కలిపిన తర్వాత ఈరోజు మరొకసారి 1200 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లలో కలపడానికి, అలాగే ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ లాంటి పెద్ద ఏదైతే కార్పొరేషన్స్ ఉన్నాయో అందులో కూడా గ్రామ పంచాయతీలను 12,000 గ్రామ పంచాయతీలను 1200 గ్రామ పంచాయతీలను ఈరోజు కార్పొరేషన్లలో చేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే 1200 గ్రామ పంచాయతీలను కనుక కార్పొరేషన్లో కలిపితే 100 రోజుల ఉపాధి హామీ పథకం ఎలా అమలు చేయబోతున్నారు, దాని మీద ఒక స్పష్టత మాత్రం ప్రభుత్వాలు ఇవ్వలేదు. అలాగే ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాలను పట్టణవాసులు కార్పొరేషన్లో చేర్పించిన తర్వాత కేవలం ట్యాక్సెస్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, కానీ అక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే పనిచేస్తున్న కూలీలు, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వ్యక్తులు ఉన్నారో, రైతులు, వారు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది. ఎలాగా ఒకసారి మనం చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ పథక యోజన కింద ప్రతి వ్యక్తికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలనే అది ఉంది. MNGRI అనే ఒక పథకం ద్వారా వాళ్ళకి 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలన్నది. ఆ ఉపాధి కల్పించడానికి ప్రభుత్వాలు ఎలాంటి హామీలు ఇవ్వతున్నారు? చేస్తాను, చూస్తాను అన్న ప్రభుత్వాలు మాత్రం దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసిందా అంటే లేదు అనే వస్తున్నాయి వార్తలు, కానీ ఎక్కడ కూడా ప్రణాళికలు చేపట్టారు అనేది మాత్రం వస్తలేదు. ఎంత హడావుడిగా కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీలు కలపడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఆ గ్రామ పంచాయతీలు కలపడంలో ఎంతైతే వారు ఎంత హడావుడి చేస్తున్నారో, అదే పద్ధతిలో గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న రైతు కూలీలకు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వబోతున్నారు, వారికి ఎలా హామీ ఇవ్వబోతున్నారు, వాళ్ళ ఉపాధి హామీ ఎలా కలిగించబోతున్నారు అనే విషయం మాత్రం స్పష్టత లేదు. అదే విషయంపై ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమమే రెంటికి చెడ్డ రేవడిలుగా మారిన ఈ రైతుల బ్రతుకులు, గ్రామీణ ప్రాంతాల ప్రజల బ్రతుకులకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈరోజు మనతో మాట్లాడడానికి తన యావత్తు కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో పారుతున్న మూసా నది పరివాహక ప్రాంతాల ప్రజలపై ఏకధాటిగా పోరాటం చేసిన మూసి శంకర్ గారు మనతోటి ఉన్నారు. అలాగే సురవి యాదయ్య గారు, సర్పంచుల జాక్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు సర్పంచులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో తన భుజాల మీద తీసుకొని ప్రతిసారి ప్రభుత్వాలకు ప్రతి చోట సర్పంచులకు అండగా నిలిపించి సర్పంచులు ఈరోజు అనుభవిస్తున్న బాధలను, వారి ఆత్మహత్యలను కూడా నివారించి వారిని మనధైర్యం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న సురవి యాదయ్య గారు మనతోటి ఉన్నారు. అలాగే చిట్టి రాజిరెడ్డి గారు, మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో మనతోటి ఈరోజు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా భావిస్తున్న సూర సమ్మయ్య గారు, మాజీ సర్పంచ్ గారు, అనేక సమస్యలపై మాట్లాడుతూ అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్న సూర సమ్మయ్య గారు కూడా ఈరోజు మనతోటి జూమ్ లింక్లో ఉండడం మన అదృష్టం. ఈరోజు మనం ఖచ్చితంగా ఈ విషయంపై మాట్లాడి గ్రామ పంచాయతీలో నివసించే ఈ రైతులు ఉన్నారో, రైతు కూలీలు ఉన్నారో, వారి సమస్య పట్ల ఎలా ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు, సరైన పద్ధతిలో తీసుకోలేకపోతున్నారో దాని మీద ఒక స్పష్టత తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ప్రధానంగా ఈరోజు మా ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అనేటువంటి సుధాకర్ శర్మ గారు, డాక్టర్ సుధాకర్ శర్మ గారిని మేము ఆహ్వానిస్తాయి. అలాగే సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం 12,000 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీ కార్పొరేషన్లలో విలీనం చేస్తామని ప్రభుత్వం హూటిన ప్రయత్నం చేస్తున్నదో ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు, వారికి న్యాయం ఎలా చేకూరుస్తుందని అనుకుంటున్నారు సార్? ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమాన్ని మీరు ఈ అద్భుతమైనటువంటి అంశాన్ని తీసుకున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. పల్లెటూళ్ళు అనేవి నిజంగా చెప్పాలి అంటే మన దేశానికి చాలా ఊతమిచ్చేటువంటి ఒక అంశం. గ్రామ పంచాయతీలు ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉండేటువంటి ఆవాసాలుగా, నివాసాలుగా పరిగణింపబడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని మనం ఎలా చూడాలి? నిజంగా చెప్పాలి అంటే మనం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడమో లేదా దాన్ని స్వాగతించడమో చేయటం లేదు. ఒక నిర్ణయం అనేటువంటిది వెలువడిన నేపథ్యంలో
దాని యొక్క సాధ్యాసాధ్యాలు ప్రాస్ అండ్ కాన్స్ అనేవి మనం చూడాలి. ఎందువల్ల అంటే ప్రతి గ్రామానికి ఒక సంస్కృతి ఉంటుంది, ప్రతి గ్రామానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విలక్షణత ఉంటుంది, ఒక విశేషం ఉంటుంది. మరి తరాలుగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఈనాటి అర్బనైజేషన్ అనేటువంటి కార్యక్రమం మంచిదే. ఎందువల్ల అంటే ఒక మెయిన్ స్ట్రీమ్లోకి మనం కలుస్తున్నాం అనేటువంటి ఒక భావన ఉంది. కానీ అలా కలిసినప్పుడు ఈ తరతరాలుగా వస్తున్నటువంటి ఆ సంప్రదాయాలు అవి ఎలా నిలబడతాయి అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. మనం ఈనాడు ఇంటర్నేషనల్ సోషలాజికల్ కాన్ఫరెన్సెస్లో ఎక్కడ వెళ్ళినా కూడా మెయిన్ ఎలిమెంట్ ఏమిటి అంటే జనరల్ ఐడెంటిటీ ఆఫ్ ది పీపుల్ అని అంటాం. ఒక గ్రూప్ కానీ ఒక క్లస్టర్ కానీ ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి ఒక పద్ధతులు ఉంటాయి. వాటిని ఇలా మెయిన్ స్ట్రీమ్లో మనం ఎప్పుడైతే కలుస్తున్నామో కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆ గ్రూప్కు ఉంటుంది. మరి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం వస్తుంది? అలాగే మన జమీల్జీ గారు చక్కగా చెప్పారు, పనికి ఆహార పథకం కింద ఇప్పుడు ఏదైతే గ్రామస్తులకు ముఖ్యంగా ఈ పథకాన్ని ఎవరైతే ఒక ఆధారంగా భావిస్తున్నారో వారందరూ కూడా ఈ పథకం నుండి వచ్చేటువంటి ఆ ప్రయోజనానికి దూరం అయిపోతున్నారు. మరి అటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి హామీ ఇస్తోంది? ఎందువల్ల అంటే మనం గ్రామ పంచాయతీలను విలీనం చేయటం మాత్రమే ప్రధానం కాదు, విలీనమైన తర్వాత వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అది చాలా ముఖ్యం. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ లిటరసీ కానివ్వండి, అలాగే గ్రామ పంచాయతీల్లో ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలు ఉంటాయి. ముఖ్యంగా వాటిని మెయిన్ స్ట్రీమ్లో కలిసినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. మరి ఎందువల్ల అంటే ఒక ట్రిబ్యూటరీ కదా, ఒక మెయిన్ రివర్తో కలిసినప్పుడు దాని యొక్క స్వరూపం ఎలా ఉంటుందో మనం అందరూ చూస్తుంటాం. ఒక ఉపనది ఒక మహానదిలో కలిసినప్పుడు దాని అస్తిత్వం ఎంతవరకు నిలబడి ఉంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి అస్తిత్వాన్ని నిలుపుకోవడం ఎలా, అలాగే ముఖ్యంగా ఈ యొక్క మెయిన్ ల్యాండ్లో చేరిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఉద్యమాలు చేయాలి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టిని పెంపొందింపజేసుకోవాలనేటువంటి అంశాలు కూడా నిపుణుల చేత చక్కటి ఒక సమాలోచన జరగాలి. ఎందువల్ల అంటే ప్రభుత్వ నిర్ణయం ఏ పద్ధతిలో ఏ నేపథ్యంలో తీసుకున్నది అనేటువంటి ఒక స్పష్టత రావాలి. ముఖ్యంగా ఏ గ్రామాలను విలీనం చేయబోతున్నారో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతో చర్చలు జరపాలి, వాళ్ళలో అవగాహన అనేటువంటిది కలిగించాలి. మరీ ముఖ్యంగా ఈ నిర్ణయం అనేటువంటిది స్థానిక ఎన్నికలు మనకు చాలా సమీపంలో ఉన్నాయి. ఈ సమయంలో ఇటువంటి నిర్ణయం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది కూడా అందరూ ఆలోచింపదగినటువంటి అంశంగా నేను పరిగణిస్తూ, ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా వారి వారి విలువైనటువంటి అభిప్రాయాలని, వారి మనసులో ఉన్నటువంటి విషయాల్ని నిర్భయంగా ఇక్కడ ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మూసి శంకర్ దగ్గరికి వెళ్దాం. మూసి శంకర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారు, ఏ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఈ రోజు బొడ్డురాయి కనరాకుండా పోతుందనేది ఒక వాదన ఉన్నది. ప్రతి విషయంలో ఎక్కడ చూసినా కూడా, ఏ గ్రామంలో చూసినా కూడా ఒక బొడ్డురాయి అని ఉంటుంది, దానికి ఒక సంస్కృతి ఉంటుంది, దానికి ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో మనం చూసినట్టయితే కీసర మున్సిపాలిటీ కానీ, గట్కేసర్ మున్సిపాలిటీ కానీ, అలాగే అనేక మున్సిపాలిటీలను హైదరాబాద్ గ్రేటర్ కల్పించిన తర్వాత కూడా వారి స్థితిగతులు మాత్రం మారలేదు. ఈరోజు మరొకసారి 1200 గ్రామాలను ఈరోజు గ్రేటర్ సిటీ హైదరాబాద్ కార్పొరేషన్ అని చెప్పి వారి అందరినీ విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? శంకర్ గారు. రైట్ సార్. ఈరోజు శంకర్ గారు కొంచెం ఏదో వారికి ఏదో ఇబ్బంది ఉన్నది. మనం సురభి యాదయ్య గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. సర్పంచ్ల సంఘం జాక్ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ గారు, మీరేమంటారండి ఈ విషయంపై? ఈ చర్చ లేవనెత్తినందుకు జమీల్ సార్, మీరైతే నాకు తెలిసిన కాడికి లెఫ్ట్ భావాలు గల వారు లాగా కనిపిస్తున్నారు. మీకు అభినందిస్తున్నా. ఎందుకంటే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలనే దాని మీద గ్రామాల్లో అభివృద్ధి చెందినప్పుడే దేశ ప్రగతి అభివృద్ధి చెందుతుందని చెప్పిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసుకొని కుటుంబాలు గడుపుకునే గ్రామీణ ప్రాంతంలో ఈ రోజు 1200 గ్రామాల పంచాయతీలను మళ్ళీ కార్పొరేషన్ కు అప్పచెప్తామంటే గ్రామ సపరిపాలన అనేది తీవ్రంగా నేను దీన్ని ముందు ఖండిస్తున్నాను. అందులో ఎందుకంటే 1200 మంది సర్పంచులు, 13,000 మంది చిల్లర వార్డు సభ్యులు పదవి కోల్పోతున్నారు. ఆ రకంగా చూస్తే పదవి కోల్పోవడం ఒక ఎత్తు అయితే, మా పాలన మాదే అని గ్రామంలో గ్రామ సభల ద్వారా అనేక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే వాళ్ళం.
కానీ ఆ పరిస్థితి కోల్పోతాం. అదే రకంగా చూస్తే గ్రామంలో ఒక ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే ఇప్పుడు నాకు తెలిసిన కాడికి ఇంటి నిర్మాణానికి ఒక 3,000 4,000 ఉంటే దాదాపు 4 రెట్టింపులు అవుతాయి. దాదాపు అట్లాంటి పరిస్థితి ఉన్నది. 500 ఇంటి ట్యాక్స్ ఉన్నదాన్ని 1,500 1,600 రూపాయలు అట్లా పెరుగుతుంది. ఆ రకంగా చూస్తే సగటు మనిషి మీద చాలా భారం పడుతుంటది. గతంలో ఇది వామపక్ష పార్టీలు కేంద్రంలో వాళ్ళు ఒక ఎంపీ సీట్లో కూర్చొని ప్రజా సమస్యల మీద పోయి మాట్లాడే వాళ్ళు. కానీ ఈ రోజులలో ఎవరుంటున్నారంటే పార్లమెంట్ కు ఎవరుపోతున్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, బడ పెత్తందారులు పోతున్నారు. కనీసము గ్రామంలో వాళ్ళు ఏంటంటే గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు కానీ గ్రామంలో ఉన్న ఆర్థిక లావాదేవీలు కానీ ఎటువంటి ఆలోచన లేకుండా వ్యాపారమే ట్రెండ్గా పోతున్నారు. వ్యాపారం అంటే ఏంది ఇట్లా ఇప్పుడు ఏం చెప్తుంటారో నాయకుడు వచ్చి జిహెచ్ఎంసీలో కలిపితే ఇప్పుడు చుట్టుపక్కల నగరానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను తీసుకో, ఆ గ్రామాలలో కలిపితే రియల్ ఎస్టేట్ పెరిగితే పేదరికం ఏమన్నా ఆర్థికంగా ఎదిగిందంటే ఆ పేదరికం ఇంకా పేదరికంగా మారిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ల్యాండ్ అంటే బడ అంటే పెత్తందారులే ఇంకా పై స్థాయిలోకి పోయినారు. ఆ పరిస్థితి ఏ గ్రామంలో చూడు ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కనపడుతుంది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఏం చేశారంటే ల్యాండ్ లో అమ్ముకొని లాస్ట్ కు అదే కంపెనీ ముంగట వాచ్మెన్లుగా వాళ్ళ వర్కర్ గా పనిచేసే మనుషులుగా మారిపోయినారు. కానీ గ్రామ ప్రజల శైలి ఏం మారలేదు. ఇంకా దాని వల్ల దిగజారుడే ఉన్నది గ్రామీణ ప్రాంతంలో ఉన్నది. కాబట్టి నేను తీవ్రంగా 1,200 గ్రామ పంచాయతీని ప్రభుత్వము అనామక కల్పేసంటే నేను తీవ్రంగా దీన్ని తెలంగాణ సర్పంచుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వం వెనుకకి తీసుకోవాలి. దీనిలో ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు ఇప్పుడు 1,200 గ్రామ పంచాయతీలలో 5 లక్షల జనాభా పైగా ఒక్కొక్కరు దాదాపు ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు ఉంటే 100 రోజుల పని పోతే 60,000 రూపాయలు వచ్చేది. వాళ్ళ కుటుంబం గడిచేది. ఆడుతూ పాడుతూ మళ్ళా పార్ట్ టైం జాబ్ లాగా వేరే పని చూసుకునేది. ఆ పరిస్థితుల నుంచి మొత్తం కూలిపోయి లాస్ట్ కు ఉపాధి హామీ పథకం లేనందువల్ల అనేక కుటుంబాలు రోడ్డు మీద పడి లాస్ట్ కు ఏమంటారు చూడు రోడ్డు మీద పడి అడుక్కునే పరిస్థితిలో ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా వారికి దీనికి అనుగుణంగా వాళ్ళు తీసుకొస్తారు. పట్టణాలు అభివృద్ధి చెందుతాయి అంటారు. అభివృద్ధి చెందితే సంతోషమే, కానీ ఆ అభివృద్ధిలో మేమనేది అక్కడ స్థానికులు గ్రామ ప్రజలు ఉండాలి కదా. ప్రజలు లేకుండా ఇతర వాళ్ళు అభివృద్ధి చెందినట్టు చట్టాలు తీసుకురావడం ఇది సరైనది కాదు. ప్రభుత్వం మార్చుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వము జీవన శైలి మీద ప్రజల జీవన శైలి మీద దృష్టి పెట్టి దానికి అనుకూలంగా ఉపాధి హామీ పథకం దీన్ని చట్టం చేయాలి. ఇది కార్పొరేషన్ లో తీసుకున్నాక కూడా ఉపాధి హామీ పని వర్తించేటట్టు ప్రభుత్వాలు చూడాలి. కానీ అటువంటి చట్టాలు చేయరు, ఏమి చేయరు. అమాతం వల్ల కల్పిస్తే వాళ్ళ అవకాశవాదం. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ నగరం చుట్టూ వాళ్ళ ల్యాండ్లు భూములు వాటి ధర పెరుగుతుంది అనేది చూస్తారు. కానీ పేదరికం ఎంత ఇబ్బంది పడతారు. ఒక పేద రైతు వ్యవసాయం చేసుకోవాలంటే మళ్ళా భూమి కొనుక్కోవాలంటే వ్యవసాయం చేసుకోవాలంటే అందరి పరిస్థితులు ఉంటది. అది ఆ పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అనామాతం ఏమైనా దాని వల్ల అభివృద్ధి ఉంటది, రోడ్లు బాగుపడతాయి, దాన్ని ఏమంటారు ఉపాధి హామీ పనులు కూడా ఇప్పటికీ గ్రామాల్లో నర్సరీలు ఉండి మొక్కలు పెట్టుకునేది, ఒక అడవుల్లాగా తలపించేది. అదే జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకొస్తే డెవలప్మెంట్ పేరు మీద పేద రైతుల భూములు కూడా గుంజుకునే పరిస్థితి ఉంటది. వాళ్ళు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉంటది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచించి దీని మీద ఉపాధి హామీ పని అనుసంధానాన్ని ప్రభుత్వము దీని మీద ప్రజలకు అనుసంధానంగా ఉండేటట్టు చూడాలి. మేము అభివృద్ధిని ఎవరు కూడా వ్యతిరేకించరు, కానీ పేద ప్రజల వైపు కూడా ఆలోచించాలి. ఆ విపరీతమైన ట్యాక్స్ల భారం కూడా ప్రజల మీద పడకుండా చూసి చట్టం చేసి. ప్రస్తుతం మనం ఇంకోసారి మీ వద్దకు వస్తానండి కంక్లూజన్ గా మరొక రౌండ్ లో. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి శంకర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు సరైన అక్కడ అది కెమెరా ముందు సరిగా కూర్చోండి సార్. మీ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. శంకర్ గారు ఈ రోజు మన యాదవ్ గారు చెప్పినట్టుగా 1,200 గ్రామాలు, అలాగే దాదాపుగా 13,000
గ్రామ వార్డుకు సంబంధించిన మెంబర్లు ఈరోజు ఉపాధి లేకుండా వారికి సంబంధించిన పని లేకుండా పోతారని చెప్తున్నారు. గ్రామాలలో కలపడం, జిహెచ్ఎంసీలో కలపడం, హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్లో కలపడం తప్పు కాదు. కానీ గ్రామాల ప్రజలకు సంబంధించిన దాంట్లో భాగస్వామ్యం చేయాలి. తద్వారానే ఇది చేపడితే బాగుంటుంది. వాళ్ళకి ఉపాధి హామీ కల్పించే విధంగా ప్రభుత్వాలు సరైన పద్ధతిలో తీసుకువెళ్ళాలి అని చెప్తున్నారు. ఇంకొక విషయం యాదవ్ గారు, మీకు చాలా స్పష్టంగా మేము ఒక విషయం చెప్తున్నాము. ఐఎమ్ నాట్ ఎ లెఫ్టిస్ట్, ఐఎమ్ నాట్ ఎ రైంగిస్ట్, ఐఎమ్ ఓన్లీ, నేను ఒక్క కేవలం ప్రజాపక్షం మాత్రమే. ఫోర్త్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజాపక్షం. ప్రజలకు ఎక్కడైనా మేలు జరుగుతుందంటే ఖచ్చితంగా మేము దాని గురించి ముంగట ఉండి నడిపిస్తామని మీకు ఒక ఆశ్వాసం కల్పిస్తూ ఈ రోజు మీ ముందరనే చెప్తున్నాను. వీఆర్ నాట్ ఎ లెఫ్టిస్ట్, వీఆర్ నాట్ రైటిస్ట్, వీఆర్ ఫ్రమ్ ఓన్లీ ఫర్ పీపుల్స్ సైడ్. The Fourth Size TV belongs to peoples and we should fight for the rights of the people. Anyway, Shankar garu మీరేమంటారండి ఈ విషయంపై? ఒకటి అన్న, ప్రభుత్వంది 100% తప్పు అని నేను అంటున్నా. నేను 100% తప్పు ప్రభుత్వాలది. గత ప్రభుత్వం గిడ ఇంతకు మొదలు గిడ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిడ కొన్ని పల్లెటూర్లను ఆల్రెడీ అర్బన్ ఏరియాలోకి అని చెప్పేసి సిటీలోకి తీసుకొని మున్సిపాలిటీలోకి తీసుకున్నారు. వాళ్ళు చేసిన తప్పునే ఇప్పుడు కొత్త ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అదే పని ఇంకెక్కువ చేస్తున్నారు. ఇంకా అంటే ఔటర్ రింగ్ రోడ్ల అవతల యువతల ఉన్నాయన్ని గిడ ఇంతకు ముందు గిడ నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఇది అర్బన్ ఏరియాకి వస్తుంది అని చెప్పేసేసి పనికి ఉపాధి పథకాన్ని అనేది తీసేసిండ్రు మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి. నేను ప్రతిసారి నేను డిపిఓలను కలెక్టర్లను వీళ్ళని అడిగితే మా చేతిలో ఏం లేదు, ఇది 100 రోజుల పనికి ఆహార పథకం అనేది పైనుంచే తీసేసిండ్రనంటే, ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ అప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పెడితే స్పష్టంగా చెప్పిన, నా విలేజే 5,000 ఎకరాల పల్లెటూరు వ్యవసాయం ఉన్నది, 5,000 ఎకరాల చిల్లర. అలాంటి విలేజ్ను రోడ్డున పడేసిండ్రు. పనికి ఉపాధి పథకం చేసే పని మన ఊరి గ్రామస్తులను 872 మంది నేను సర్పంచుకున్నప్పుడు పనిచేసేది పనికి ఉపాధి పథకంలో ఒక విలేజ్ లో. అంటే ఇంటికి ఒక్కరు చొప్పునే వచ్చేది. ఎందుకంటే ఇది పెద్ద విలేజ్ కాబట్టి 6,000 చిల్లర ఓటర్స్ కాబట్టి 11-12,000 జనాభా కాబట్టి అని అనేది ఇంటికి ఒక్కరిలాగానే తీసుకొని దాంట్లో సగమూరునే తీసుకున్నారు. 872 మంది పనికి ఉపాధి పథకం అనలో పనిచేసేది. అలాంటిది మొత్తం తీసేస్తే నేను కొట్లాడి మళ్ళీ మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి పనికి ఉపాధి పథకం అనేది ఇప్పుడున్న ఎక్సైజ్ మినిస్టర్ అది అమలు చేయడం జరిగింది. ఇది మీరు ఎట్లా తీసేసిండ్రు, తనకి సర్పంచ్ గారికి ఏం సమాధానం చెప్తారని చెప్పి అదే తప్పిదం ఇప్పుడు ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ విధంగా చేసిందంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గిడ ఇంతమందిని ఇప్పుడు ఒక విషయం కాదు సార్, వాస్తవానికి చెప్పాలని అంటే ఇట్లా ఉపాధి కోల్పోతున్నారు విలేజ్లలో. అదే విధంగా ఒక పర్మిషన్ తీసుకోవాలని అంటే మేము రావాలని అంటే మళ్ళీ వీడికి గట్కేసరికి రావాలి ఆదిలాబాద్ నుంచి. ఎవరికి తెలుస్తుంది? వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు, పనికి పోయి బతికేటోళ్ళు, నాటేసుకొని బతికేటోళ్ళు, కోత కోసుకొని బతికేటోడు, నాగలు దున్ని బతికేటోళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చేసేసి పడిగాపులు కాసి గట్కేసరికి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకి ఏంటిదో తెలియదు, ఆఫీస్ ఎక్కడనో తెలియదు వారికి. ఇవన్నీ గిడ మళ్ళీ ఇంటి ట్యాక్సులు పెంచుతారు, నల్ల బిల్లులు పెంచుతారు. ఇవన్నీ గిడ అంటే వాళ్ళు సాంపి వేసుకొని ఇంటి ముంగట మంచిగా చక్కదిద్దుకునేటోళ్లకు వాళ్ళకి ఇప్పుడు తీసుకొని వచ్చేసేసి ఇప్పుడు ఇంటి ట్యాక్సీలు ఇవన్నీ గిడ మళ్ళీ ఇంకొకటి. అదే విధంగా వీళ్ళ కుట్ర ఏమున్నది అని అంటే, నేను అదే మా సర్పంచ్లకు అందరికి గిడ నేను మొదటి నుంచి గిడ నేను రిక్వెస్ట్ చేసేది అదే. అసలుకు వీళ్ళకి ఎమ్మెల్యేలకే అసలు మనకు పనికొచ్చే ఎమ్మెల్యే ఎవరో చూసుకొని ఆ సర్పంచ్ అన్న పదవి అనుభవించిన వ్యక్తికే తెలుస్తుందని నేను పదే నేను తమరి మీటింగ్ లో నేను పదే అదే చెప్తున్నాను. వీళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేలు అయ్యి అసలు గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏంటిది అని అనేది వాళ్ళకి తెలియదు. ఎమ్మెల్యేలకు ఉంటే ఎందుకు కలుపుతారు సార్? ఇది ఇప్పుడు గట్కేసర్ మున్సిపాలిటీ ఉన్నది, గట్కేసర్ మున్సిపాలిటీలో 11 గ్రామాలను ఒకటేసారి కలిపేసేసిండ్రు. ఇప్పుడు ఈ పనికి ఉపాధి పథకం పోతుంది. గ్రామాలను ఇప్పుడు చెట్లతోటి పూల చెట్లతోటి నేనున్నప్పుడే నేను కనీసం 45,000 చెట్లు పెట్టినా. మళ్ళీ ఆ తర్వాత కొన్ని 100 చెట్లు పెట్టిండ్రు. అవన్నీ ఎవరు చూస్తారు ఏం కదా? ఒక కమిషనరు, ఒక కౌన్సిలరు వాళ్ళు ఏడ చూడగలుగుతారు? మళ్ళీ దీన్ని దీంట్లో గ్రేటర్ లో కలుపుతారంట. మళ్ళీ
అంటే ఇది అనాలోచితమైన చర్య ఇది. కాబట్టి ఇది ప్రజలకు భారమైనటువంటిదే, కానీ ఇది తెలిసే వాళ్ళ ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాలలో అక్కడ పంచాయతీలకు పోకుండా, అభివృద్ధి జరగకుండా ఆ డబ్బుననేది ప్రభుత్వాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది ఒక కుట్రపూరితమైనటువంటిది. ఈ మున్సిపాలిటీలకు అదే విధంగా వీటిని కలపడం, కార్పొరేషన్లు కలపడం అనేది చాలా పెద్ద తప్పు సార్ ఇది. ఎందుకనంటే వాస్తవానికి మన వచ్చిన పెద్దలకు మరియు ఫోర్ సైడ్ టీవీ ఛానల్ ప్రజల కోసము పనిచేస్తున్న ఛానల్ ఇది. ప్రతిదీ డిబేట్ గిట నిజానికి చెప్పాలని అంటే ఏ టీవీ ఛానల్ గిట చూపెట్టని పరిస్థితి ఇది. ఈ సాధక బాధకాలు అనేది లోతుగా అనేది ఎవరికి తెలియదు. ఇవన్నీ గిట వాస్తవానికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా సార్ నేను, జమీల్ సార్ నేను. కాబట్టి ఇది ప్రభుత్వానికి ఇప్పుడు మన ఫోర్ సైడ్ టీవీ ఛానల్లో వచ్చిన సర్పంచ్లే గాని, జెడ్పీటీసీలే గాని, ఎవరు వచ్చిన వాళ్ళైనా గాని అందరూ ఉద్యమ నాయకులే. అదే విధంగా సర్పంచ్ల ఫోరం జిల్లా బాధ్యతలు, అదే విధంగా స్టేట్ బాధ్యతలు అనుభవిస్తున్న వాళ్ళే. కాబట్టి వీళ్ళందరము మనం ఎక్కడున్న సర్పంచ్లను అక్కడ మోటివేట్ చేసేసి మనమే ఒకసారి మనం ఒక సిటీలో ఎక్కడైనా మనం ఒక మీటింగ్ పెట్టేసేసుకొని దీనికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి. లేకపోతే ఎమ్మెల్యేలను గ్రామీణ ప్రాంతాలలో మీకు మళ్ళా ఓట్లు రావు అనేది హెచ్చరిక చేస్తేనే మనం ఏమన్నా ముందుకు పోతాం. ప్రజలు మన మీద భారం పెట్టుకున్నారు. ఎందుకంటే స్థానికంగా మనము మంచైనా చెడైనా హాస్పిటల్ కైనా ఇంకేదైనా తీసుకుపోవాలన్నా కానీ మనమే తీసుకుపోతాం. వాళ్ళ సాధక బాధకాలు మనం ఒక నాయకుడిగా సర్పంచ్ గా మనం ఉంటాం కాబట్టి మనము వాళ్ళ బాధ్యతలు మనం మోస్తున్నాం. అదే శంకర్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు చిట్టి రాజిరెడ్డి గారు మనతో లైన్ లో ఉన్నారు జూమ్ లింక్ లో. రాజిరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే శంకర్ గారు అంటున్నారో అదే సమ్మయ్య గౌడ్ గారు చెప్పారు, సురివి యాదయ్య గౌడ్ గారు చెప్పారు. ఖచ్చితంగా ఒక విషయం ఏంటంటే ఏ సర్పంచ్ అయితే అక్కడ విధులు నిర్వహించారో సాధక బాధలు ప్రతి విషయంలో అతనికి తెలిసిన కాబట్టి అతను కానీ ఎమ్మెల్యే అయితేనే ఆ గ్రామస్తులు పడుతున్న బాధలు ఏదైతే ఉన్నదో వాళ్ళకి వస్తాయి. కానీ ఈరోజు కేవలం ఒక రియల్ ఎస్టేటర్లు మాత్రం ఎమ్మెల్యేగా పోయి తూతూ మంత్రంగా చేస్తున్నారు. ఏ విషయంలో కూడా వారికి ఒక్క అవగాహన మాత్రం లేదు. నంబర్ ప్లేట్లు మారాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో కలిపినంత మాత్రాన బతుకులు మాత్రం గ్రామీణ ప్రాంతాల వారు ఎవరైతే రైతాంగాలు ఉన్నారో వారికి సంబంధించిన బ్రతుకులు మారలేదని చెప్తున్నారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్గా మీ అనుభవాలు చెప్పండి. రేపు రాబోయే కాలంలో 12,000 గ్రామాలకు గ్రామ పంచాయతీలను తీసుకుపోయి ఈ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ అని చెప్పబోతున్నారు. దీంట్లో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దీన్ని ఎలా స్పందిస్తారండి మీరు? సార్, ఫోర్ సైడ్ టీవీ గారికి నమస్కారాలు. మీ యొక్క మాతోటి పాల్గొన్న సర్పంచులకు అందరికి కూడా నా ప్రత్యేక వందనాలు సార్. ముఖ్యంగా అసలు ఏం చేస్తాను ఏం కథ అనేది అర్థం కాకుంటుంది. వాస్తవంగా ఇప్పుడు మాట్లాడినటువంటి బ్రదర్స్ కూడా అందరు చెప్పడం జరిగింది. ఏంటిదంటే వాస్తవంగా ఇంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సామాన్య మానవుని తోడ్పాటు మండలాల ఏర్పాటు అని పల్లెల దగ్గర తీసుకుపోయింది. కానీ ఇప్పుడు పల్లెల నుంచి పట్టణాలు తీసుకొచ్చుడు అది ఎవరికి సమంజసమో మరి ఏందో నాకైతే అర్థం కావట్లేదు సార్. అదే విధంగా 10 జిల్లాలు అనేది 33 జిల్లాలు చేసిండ్రు. ఎందుకు చేయడం జరిగింది? ప్రజలకు అందుబాటులో ఉండాలి, కలెక్టర్లు అందుబాటులో ఉండాలి, ఆ పరిపాలన అందుబాటులో ఉండాలని చేయడం జరిగింది. అదొకటి అయితే మళ్ళా తీసుకొచ్చి మళ్ళా ఇందులో పెట్టి ఇవన్నీ చేసి వాళ్లకు కనీసానికి ప్రజలకు అక్కడనే మండలంలో ఒక ఎంపీడీఓ ఉంటేనే ప్రతి విలేజ్ పోయి మీటింగ్ పెట్టి బాబు మీకు ఇవి వచ్చినాయి, ఇవి సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేటటువంటి రోజులు ఇవి. వాళ్ళు ఇప్పుడిప్పుడే తేరుకున్నప్పుడు మళ్ళా ప్రజలను తీసుకొచ్చి ఎక్కడనో ఇప్పుడు అన్నట్టు ఏదో మండలాలను కలుపుకొని వాడికి ఆఫీస్ ఎక్కడనో తెలియదు, పోతే ఆ కమిషనర్ ఎక్కడుంటాడో తెలియదు. ఇవన్నీ కూడా నా దగ్గర కూడా పెద్ద విలేజ్ మాది కూడా దాదాపు 600, 700, 800 మంది రోజు ఉపాధి హామీకి పోయేటోళ్ళే సార్. వాళ్ళందరికీ కూడా కనీసానికి పార్ట్ టైం అన్నట్టు పార్ట్ టైం జాబ్ లెక్క పొద్దున 7 గంటలకు పోయి 9:30, 10 గంటలకు చేసినంత వాళ్ళకు 100, 160 కానీ 200 కానీ ఏ పద్ధతిలో అంటే ఆ పద్ధతిలో తీసుకొని వాళ్ళు ఏదో జీవనోపాధి గడిపేటోళ్ళు. వాళ్ళకు ఇప్పుడు ఇల్లు పన్ను కట్టాలి. ఇవన్నీ కూడా మంచి వేప చెట్లు అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ దందా పోయి పెద్ద కుటుంబాలనే మన తాతలు ఎంతవరకు ఉంటారా అని ఏర్పడేసే రోజులల్లా ఇవన్నీ కూడా మళ్ళా తీసుకొచ్చి పెద్ద కుటుంబం లెక్క అన్ని కలిపి నానా ఇబ్బందులు పడేదానికన్నా మరి ఎట్లా ఆలోచన చేస్తాలో ఏందో. కానీ ఇప్పుడు పట్టణాలన్నీ కూడా మళ్ళా వేరు చేసి 33 జిల్లాలో 32 జిల్లాలో చేయడం జరిగింది.
మండలాలు చేయడం జరిగింది, తహసీల్ ఆఫీసులు పోయి. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా సార్. అది అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, తెలిసి తెలియలకు ప్రతి ఒక్కటి సౌకర్యం కల్పించాలి అనే ఉద్దేశంతో అప్పుడు అయితే మళ్ళా రివర్స్. ఇవన్నీ ఏంటిదో మాకైతే అర్థం కావట్లేదు. మా సర్పంచ్ మిత్రులు అందరూ అన్నట్టు చాలా ఇది మంచి సబ్జెక్ట్ కాదు ఇది. అందరిని కూడా తీసుకుంటూ ఎక్కడ నుండి డెవలప్ అయ్యి ఇప్పుడే కొంతవరకు తేరుకొని ఇవన్నీ కూడా కొంతమంది తెలుసుకుంటున్నారు. వాళ్ళు ప్రజలు ఎట్లా పోతే ఏం కథ అని. మండలానికి రావాలంటేనే ఓ పైరెక్కారు కావాలి, ఇలా పక్కపంటి ఊళ్ళో పోవాలంటేనే. కమిషనర్ దగ్గర పోవాలంటే అదంతా బోర్డులు పెట్టుకొని పైరెక్కారులు వాళ్ళు వీళ్ళు అంత లంచగొండితనం అయ్యే అవకాశం ఉంటది. వాళ్ళు పాపం బతకనిచ్చిన నంబర్లు మార్చాలి. వాళ్ళకి ఇప్పుడు భూమి రేటు పెరగగానే అమ్మ బుద్ధి అవుతుంది. అది అట్లే ఉంటే పల్లెల్లో పెద్ద అది ఏంటిదంటే భూమి రేట్లు పెరిగింది అనుకో, ఇంత మళ్ళా బయటికి పోయి కొనుక్కుందాం అంటే వీడు అమ్మేటాలకే అక్కడ కూడా అదే రేటు పెరుగుతుంది. పాపం వాళ్ళని ఆలోచన చేసినటువంటి పరిస్థితులు తప్ప వేరే ఆలోచన లేదు. ఏదన్నా దగ్గర 1-2 విలేజ్లు ఉంటే అది వేరు కానీ ఏదో 1200 సర్పంచులను తీసుకొచ్చి ఇలా చేసుడు మాత్రం ఇది మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నా సార్. పల్లెని ఇబ్బంది పెట్టినట్టే. దయచేసి అందరి తరఫున నా తరఫున కూడా ఇది ఏదో 1-2 విలేజ్ పక్క పొంటి ఉన్నది, వాళ్ళకి సౌకర్యంగా ఉంటది అంటే తప్ప గానీ 1200 మంది ఒక్కోసారి తీసుకొచ్చి కలుపుడు అంటే ఇది మంచి చర్య అయితే కాదని నేను అనుకుంటున్నా సార్. ఇదే విషయంపై సూరజ్ సమ్య గారి దగ్గరికి వెళ్దాం. సూరజ్ సమ్య గారు, ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా ఈ రోజు మీరేదైతే వింటున్నారో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ మీరు ఒకసారి మీ ఫోన్ను కొంచెం ఇంట్లో అడ్డంగా పెట్టుకోండి సార్. పెట్టినాక ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మన మిత్రులు ఎవరైతే చెప్పారో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన 1200 గ్రామ పంచాయతీలను ఈరోజు కలపడం సమంజసం కాదని చెప్తున్నారు. తద్వారా 1200 మంది ఎవరైతే సర్పంచులు ఉన్నారో వారికి సంబంధించిన 13,000 మంది గ్రామ వార్డ్ మెంబర్స్లు కూడా ఈరోజు పని లేకుండా పోతారని చెప్తున్నారు. అనేక గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఈరోజు తీవ్రంగా నష్టపోతారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పారదర్శకంగా ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలను వారి అందరినీ తీసుకొని మాట్లాడి ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుండే. కానీ ఈరోజు ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏదైతే తప్పిదాలు చేసి ఈరోజు అనుభవిస్తున్నామో కేవలం రియల్ ఎస్టేటర్లకు మాత్రమే లాభం పొందించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ సర్పంచ్గా, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీ వర్షన్ ఏంటి సార్? అయితే 4 టీవీ సైడ్ ప్రేక్షకులకు మరియు ప్రతినిధులకు, ఈ డిబేట్ లో పాల్గొన్న అందరి నాయకులకు అందరికీ, మా సర్పంచ్ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదేమైనా వాస్తవానికి గ్రామాలు అనేది పట్టణాలు డెవలప్ అవ్వాలన్నప్పుడు కొన్ని గ్రామాలు విలీనం అయితేనే డెవలప్ అవుతాయి. దానికి తోడు ఈ మున్సిపాలిటీ కలవడం వల్ల ఒక మెయిన్ గా ఉపాధి హామీ కూలీలకు కొంత నష్టమే కార్యక్రమం ఉంది. ఎందుకంటే డైలీ కూలి పని చేసుకొని 250 200 నుంచి 300 వరకు కూలి పని చేసుకొని బతికే ఆ కార్మికులకు ఒక్కరికి ఉపాధి నష్టం జరగడం అనేది వాస్తవం. ఏదేమైనా ఇవాళ హైదరాబాద్ సిటీ ఉదాహరణకు వస్తే, ఆనాడున్న హైదరాబాద్ సిటీ ఏంది, ఇప్పుడున్న అడ్వాన్స్ హైదరాబాద్ టెక్నాలజీతో సహా ముడిపడి ఇలా ఓఆర్ఆర్ వరకు ఉన్న గ్రామాలు అనడం అన్ని మున్సిపాలిటీ కలపడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు తిరుమలారు రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పని మళ్ళీ తీసుకురావడం, మన రాష్ట్రంలో తలమానికంగా హైదరాబాద్ అనేది కావడం, దాంట్లో కొన్ని ఎక్కువ గ్రామాలు విలీనమే అవకాశం ఉంది. ఏదేమైనా రేపు ప్రపంచ దేశాలతోని పోటీ పడాలి, మన తెలంగాణ అభివృద్ధిలో కూడా పోటీ పడాలని ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మహత్తర కార్యక్రమం. దాంట్లో ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. మా సర్పంచ్ వాళ్ళందరూ బాధపడేది 100% వాస్తవం. ఈ ఉపాధి హామీ కూలీలతో పాటు ఇంకోటి గ్రామాలు విలీనం కావడం వల్ల పట్టణ నిధులు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటది. ప్లస్ అక్కడ ఉన్న రైతులకు కూడా భూముల డిమాండ్ వచ్చే అవకాశం ఉంటది. రియల్ ఎస్టేట్ ఒక మాఫియాలా ఉండకుండా, ఇలా రియల్ ఎస్టేట్ లేకపోతే ఇలా 30 ఫీట్ల రోడ్లు కానీ 100 ఫీట్స్ రోడ్స్ కానీ ఒక ప్రణాళికబద్ధంగా భవనాల నిర్మాణం కానీ అనేది జరగపోతుండే. ఇలా 100% ఆ రియల్ ఎస్టేట్ వల్ల రాష్ట్రానికి ఆదాయంతో పాటు కొంత హౌస్ ట్యాక్స్ కూడా కొంత మేర పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మున్సిపాలిటీలు కలిసినప్పుడు ఏది పెరిగినా రేపు మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఏది పెరిగినా ప్రభుత్వ పరంగా పేదలకు ఉచిత పథకాలు కూడా మన ప్రభుత్వం ఇస్తా ఉంది. రేషన్ బియ్యం, సన్న బియ్యం కానీ, అదేవిధంగా ఉచితంగా కరెంటు కానీ, ప్రభుత్వ పథకాలు ఏమున్నా ఈ పట్టణాల్లో కలిసే ప్రజలకు కానీ
గ్రామాలకు కానీ అదేవిధంగా మున్సిపాలిటీలకు కానీ అవకాశం ఉంది. ఒకవైపు అభివృద్ధి అయితే ఉంటది, ఒకవైపు ఉపాధి హామీ కూలీలో కొంత నష్టమయ్యే పని ఉంటది కనుక ఇలా పట్టణం డెవలప్ అయితే ఏదో ఒక పని గ్రామాల్లో ఉండే వాళ్ళు కులవృత్తుల వాళ్ళు పనిచేసుకునే అవకాశం ఉంటది కనుక ఇది స్వాగతించడానికి ఇది ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మున్సిపాలిటీలో దగ్గర ఉన్న గ్రామాలని కలిపే ఆనవాయితీ జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ మున్సిపాలిటీలు కలిపే అవకాశాన్ని, కార్పొరేషన్లు కలిపే అవకాశాన్ని దీన్ని స్వాగతించడం ఒకవైపు ఉపాధి హామీ కూలీలకు కూడా సెంట్రల్, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇదే విషయంపై సురవి యాదయ్య గౌడ్ గారి దగ్గర వెళ్దాం. ఇప్పుడు సూర సమ్మయ్య గారు ఒక విషయం ఏమన్నారంటే, నష్టం వాటిల్లుతుంది, ఖచ్చితంగా దీన్ని అంగీకారం. కానీ ఏ విషయం అయితే అభివృద్ధి అని చెప్తున్నారో, గ్రామాలను చెడగొట్టి మున్సిపాలిటీలలో దానిలో విలీనం చేసిన తర్వాత ఏ రైతు అయితే తనకు సంబంధించిన రైతం మీద, అంటే అక్కడ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో, ఈరోజు తన అవసరాల నిమిత్తం అదే భూమి మీద గొలుసు పెట్టడం వరకు ఎంతవరకు అభివృద్ధి అని మీరు అనుకుంటున్నారు? గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఉత్పత్తి పెంచండి, వారికి ఉపాధిని కల్పించండి, అంతేకాని తన సమస్యలను పరిష్కరించడానికి గొలుసు పట్టడం అనేది ఏదైతే ఉన్నదో, ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ ఈరోజు భూమి అమ్మకాలతో ఏదైతే డబ్బు వస్తుందో భూమి మొత్తం కోల్పోతున్నాడు కదా. ఆ భూమి కోల్పోకుండా వానికి ఉపాధి కల్పిస్తే ఈరోజు సస్యశ్యామలంగా మన రాష్ట్రం ఉంటుందని, మనము నీరు, నియామకాలు, నిధులు అని తీసుకున్న రాష్ట్రం ఈరోజు ఎడారిగా మాడిపోవడానికి కారణం ఇదే అవుతుంది. అభివృద్ధి అని చెప్పుకోబోతున్నాము, ఉత్పత్తులు కోల్పోతున్నాము, కొలువులు కోల్పోతున్నాము. దీని మీద సమ్మయ్య గారు, యాదయ్య గారు మీరేమంటారండి? మీరు చెప్పిన మాట నేను ఎందుకంటే దీన్ని తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నామంటే, ఇప్పుడు గతంలో ఒక భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు జరిగినప్పుడు అక్కడ నాయకుడు అనేటోడు ఎంపీగా పోయి పార్లమెంట్ లో సురవరం సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా చూస్తే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది నాయకులు అయినప్పుడు గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న కూడు లేక, ఉపాధి లేక అనేక మంది అర్థనాదాలు చేస్తుంటే దీన్ని ఒక ఉపాధి హామీ చట్టం చేపించి ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చి పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆనాడు నాయకుడు కోరుకుంటే, ఇవాళ కేవలం రియల్ ఎస్టేట్ వల్లనే లాభం జరుగుతుందంటే, గత ప్రభుత్వంలో కూడా 10 జిల్లాలని 33 జిల్లాలు చేసి ప్రజలకు అందుబాటులో సేవలో ఉండాలని దాని మీద పాలన కొనసాగాలనే దాని మీద చేసిరు. అట్లా చేసుకుంటా పోతే గతంలో మండలాలు పెంచిరు, జిల్లాలు పెంచినాక మండలాలు పెంచినాక గ్రామ పంచాయతీలు కూడా గూడాలని, తాండాలని గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి తమ పాలన కొనసాగించుకునే విధంగా రూపకల్పన చేసి డెవలప్మెంట్, అభివృద్ధి పనులు చూసిరు. ప్రతి పల్లెకు నర్సరీ ఇచ్చిరు. ఆ నర్సరీతో పాటు ఉపాధి హామీకి సంబంధించిన అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఉపాధి హామీ పనులు నడుస్తున్న పనులు చేపట్టడంలో రైతులకు డొంకదారులు కానీ, ఇంకో మట్టి రోడ్లు కానీ, ఇదే విధంగా ఇంకా దీని మీద ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతంలో కోరుకునేది ఏంటంటే రైతుకు అనుసంధానమైన కార్యక్రమాలు చేపట్టేది, పంట పొలాలలో కానీ, పంట భూములలో కానీ. అలాంటి ఉపాధి హామీ పథకం వల్ల, అలాంటి ఉపాధి హామీ పథకము లేక 1200 గ్రామ పంచాయతీలలో రేపు నష్టం జరుగుతుంది. ఇట్లా చూసుకుంటా పోతే నిర్మాణ రంగంగా కానీ పేదవారికి జరుగుతున్నది. ట్యాక్సీలు, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అంటారు కానీ రియల్ ఎస్టేట్ పెరగడంతో పాటు ఇక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న దాన్నే, ప్రజల అవసరాలని కూడా
ఇప్పుడు మేము గ్రామ పంచాయతీ ఉన్నది, మా గ్రామ పంచాయతీలో నేను సర్పంచ్ ఉన్నా, నాకు వీధి లైట్ పోగానే వెంటనే సమాచారం ఇస్తాడు, సమాచారం ఇవ్వగానే లైట్ వేసేది. అలాంటివి చూసుకుంటా పోతే నల్ల నీళ్లు రాకపోతే వెంటనే తొలగించేది. ఇప్పుడు హైదరాబాద్ నగరం చుట్ల బల్బులు పోయి ఉంటున్నాయి, అక్కడ కనీసం వీధి లైట్లు పోయి చెప్పే వాళ్ళు లేక అది వారం తరబడి ఉంటున్నాయి అట్లా. కానీ అభివృద్ధి అనేది మరి ఆ రోడ్లు పెరిగితే ఏంది, రోడ్లు పెరిగితే మనుషుల జీవనశైలి మారాలి కదా. కానీ జీవనశైలి మారకుండా ఏదో పట్టణాలకు ధీటుగా గ్రామాలలో అభివృద్ధి చెందాలంటే ఉపాధి హామీ పనులు ఉండేటట్టు చూడాలి అని చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ఇట్లాంటివి. కానీ ఏదో అట్లా గ్రామ పంచాయతీలను కలిపి అట్లా వదిలేసి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతుంటాయి. ఇంకోటి, మనము మొక్కలని గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీ ద్వారా అనేక మొక్కల్ని పెంచుతుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగితే ఏం పెరుగుతుంది, మొక్కలను కొట్టేసి మొత్తం వాటిలల్లా ఏంది కంపెనీలు అవి ఇవి తయారు చేస్తే అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సామాన్య చిన్న రైతులు ఉంటే ఆ రైతులకు కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఒక రైతు వ్యవసాయం చేసుకొని భూమి కొనుక్కోవాలంటే అందుబాటులో లేకుండా పోతుంది. అది కూడా చూడాలి కదా ప్రభుత్వాలు. కానీ ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది, అదే ధనికులు ఇంకో ధనికులు అవుతారు అనే ఆలోచన మానాలే. ఇప్పటికీ ఈ ప్రభుత్వాన్ని చెప్పేది ప్రజలకు అందుబాటులో పరిపాలన ఇంకా కొనసాగించాలి. గ్రామాలలో ఇప్పటికీ పరిపాలన అడికేసింది, అట్లనే ఉన్నది, వాటి మీద దృష్టి లేదు. కనీసం గ్రామ పంచాయతీలకు ఇప్పటిదాకా చిల్లి గవ్వ రూపాయి ఇవ్వలేదు. గ్రామ పంచాయతీలో ఉన్న మా పెండింగ్ బిల్లులు తీర్చలేదు. పారిశుభ్ర కార్మికులకు వేతనాలు సరిగ్గా అంతలేవు. ఇట్లా చూసుకుంటే పంచాయతీ సెక్రటరీలు పైసలు అప్పులు తెచ్చి పెట్టినవన్నారు, వాటి మీద దృష్టి లేదు. ఏమైనా 1200 గ్రామ పంచాయతీలను హెచ్ఎండిలో కలిపి కార్పొరేషన్ కు అప్పచెప్తాం అంటే అది సరైనది కాదు. పరిపాలన మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని నేను కోరుకుంటున్నా. సమ్మన్న గారు, మీ ప్రభుత్వానికి కూడా మీరు చెప్పాలి, గ్రామీణ పరిపాలన ఇప్పటికీ బస్టు పట్టింది. ఈ పరిస్థితిలో ఉన్నది కాబట్టి గ్రామ పంచాయతీలను అది పెద్ద ఇప్పుడే చేయవలసిన అవసరం కూడా లేదు. ప్రజల మనగడ మారినాక, ప్రజల జీవన శైలి అభివృద్ధి చెందినాక అప్పుడు తీసుకోవాలి ఆ చుట్టుపక్కల గ్రామాలను. కానీ ప్రజలకు ఇబ్బందులు కలిగేటట్టు, ప్రజలకు సేవ దూరం చేసేటట్టు ఇప్పుడు అన్న మూసి శంకర్ అని అన్నాడు చూడు, పరిపాలనకు గ్రామంలో పరిపాలనకు ఇక్కడ ఇప్పటికే 5-6 కిలోమీటర్లు కాదు, 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పోవాలంటేనే ఇబ్బంది పడుతుంటారు. అప్పటికి కార్పొరేషన్ ఆడి పోవాలంటే దాదాపు 10-15 కిలోమీటర్లు పోయే పరిస్థితిలో కూడా అందరు ఉండరు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి దీని మీద విరమించుకోవాలి. ఓకే, శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శంకర్ గారు, ప్రస్తుతం ఏదైతే సమ్మె గారు మన యాదయ్య గారు చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ రోజు సమస్యల పట్ల వెళ్ళాలంటే కనీసం ఒక సమస్యను పరిష్కరించడానికి వెళ్ళాలంటే మీ మాట మీదనే యాదయ్య గారు కూడా అదే మాట అంటున్నారు. సురవి యాదయ్య గౌడ్ గారు ఏమంటున్నారంటే, ఒక సమస్య పరిష్కారం చేయాలంటే అక్కడ ఉన్న సర్పంచ్లకు కానీ వార్డు మెంబర్లకు కానీ ఇంతకుముందు చెప్పి ఆ సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా ఉంటుండే. ఈరోజు ఆ సమస్య పరిష్కరించాలంటే ఎన్నో కిలోమీటర్ల వెళ్ళవలసి వస్తుందని చెప్తున్నారు. ఇంకో విషయం, అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ల అభివృద్ధి కాదు, అక్కడ ఉపాధి హామీ కల్పించడమే అభివృద్ధి అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలు, ఈరోజు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు నిర్వహించబోతున్నాము అని 1.5 ఏళ్ల నుంచి వెళ్ళి చెప్తున్న ఈ ప్రభుత్వం ఈరోజు ఎప్పుడైతే గ్రామ పంచాయతీల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే మరొకసారి ఈ గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో కలపడం అనేది ఒక వివాదాస్పదమైన వారు ఏదైతే వారు ఏదైతే స్టెప్స్ తీసుకుంటున్నారో ఈ విషయంపై గ్రామ పంచాయతీలుగా ఒక మాజీ సర్పంచ్గా ప్రభుత్వాలకు చేస్తున్న ఈ వ్యతిరేక చర్యల వల్ల రేపు రాబోయే ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోల్పోయి ఇంకా ఏదన్నా వేరే పార్టీకి దారి చూసుకే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇది తప్పకుండా సార్, అది వాస్తవానికి చెప్పాలని అంటే వీళ్ళు అభివృద్ధి, ఇప్పుడు సమ్మన్న ఏమన్నాడు అంటే అభివృద్ధి జరుగుతుంది, దాన్ని మున్సిపాలిటీలోకో గ్రేటర్లోకో తీసుకుంటే అని అన్నది. అంటే అతనికి పొలమే లేదు, పొలం ఉంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, పొలం ఉంటే విలువ పెరుగుతుంది దానికి. అంటే ఈ రోజు ఇప్పటికే వాస్తవానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పొలాలు ఆల్రెడీ తీసేసుకున్నారు, తక్కువ రేట్లలో ఉన్నది. వాళ్ళకు భూములు లేవు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు ఒక్కటే దిక్కు ఏంటిదని అంటే కూలీయే దిక్కు వాళ్ళకు.
వచ్చే రోజువారీ కూలి ఎంత వస్తుందో అది ఇంట్లో రేషన్ గడుపుకోవడానికి వాళ్ళకు రెక్కాడితేనే డొక్కాడేటోళ్ళు ఒక 50% ఉన్నారు గ్రామీణ ప్రాంతాలలో. మళ్ళా మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కానీ ఎంతమంది రియల్ ఎస్టేట్ మీద బతుకుతారు? అసలు సమ్మన్న గారు ఆలోచన చేయాలి. మనకు పార్టీలు అనేది ముఖ్యం కాదు. సమ్మన్న గారు ఇప్పుడు యాదన్న చెప్పిండు, అది వాస్తవం. అది ఎందుకనంటే మీరు అభివృద్ధి అనేది ఏ కోణంలో చూస్తున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అభివృద్ధి కోణం చూస్తున్నారా మీరు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ పార్టీ అదే విధంగా చేసింది, తప్పులు చేసింది, వాళ్ళు బోల్ర బుక్కలు పడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఒక జెడ్పీటీసీగా ముఖ్యమంత్రి గారు ఒక జెడ్పీటీసీ నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాల వారిగా ఏది మంచిది ఏది మనము ఏది నిజానికి చెప్పాలని అంటే మనము ఇక్కడ ఒక ఇరిగేషన్ ఆఫీసర్ లేడు సార్. ఇప్పుడు అక్కడ ఇరిగేషన్ ఆఫీసర్ లేరు, ఎండిఓ లేదు, ఎవరు లేరు. ఎవరికి చెప్పేసేసుకుంటారు అంటే గత ప్రభుత్వాలే ఇరిగేషన్ ఆఫీసర్ మా దగ్గర గట్కేసర్ మండలంలో ఏఈ వచ్చేది, ఖచ్చితంగా అక్కడనే ఉండేది. అంటే ఇలాంటి అనేది ఆఫీసర్స్ అనేది పూర్తిగా తీసి ఎక్కడనో దూరం వేసేసి అక్కడ వారికి గిడ ఆఫీసర్స్ గిడ వేరే దూర ప్రాంతాలకు వేసేసిన తర్వాత ఈ గట్కేసారే గాని ఈ చుట్టుపక్కల ఇప్పుడు షామీర్పేటే గాని ఇప్పుడు ఇవన్నీ గిడ 1200 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తున్నారనంటే ఆ ఆఫీసర్లు అందరూ వేరే చోటికి తరలిస్తారు. కానీ ప్రజలకు అందుబాటులో ఉండేటోళ్ళు ఎవరున్నారు? ప్రజలకు అందుబాటులో ఎవరన్నా ఉంటారా? మీరే చెప్పండి సమ్మన్న గారు. ప్రజలకు అందుబాటులో ఏ ఆఫీసర్ అయినా కానీ ఇప్పుడు ఉన్నాడా? ఇప్పుడు గ్రామ పంచాయతీలు చేస్తే మున్సిపాలిటీ కమిషనర్ ఒక్కడే ఉంటాడు. ఒకవేళ గిడ గ్రేటర్లో కలిపిండు అనుకో 35,000కు ఒక కార్పొరేటర్ అవుతాడు. దానికి ఏమంటారు మేయర్ ఉంటారు. ఇప్పుడు గ్రేటర్లో కలుపుతా అంటున్నారు. ఇప్పుడు మా గ్రామాలన్నింటిని మున్సిపాలిటీలో తీసుకొని గ్రేటర్లో కలుపుతారంట. ఇక గ్రేటర్లో కలిపినప్పుడు ఇంటికి రాయిల మోత, పన్నుల మోత ఇవన్నీ కూడా రాజిరెడ్డి గారు మీ ఫోన్ మ్యూట్ చేయండి సార్. రాజిరెడ్డి గారు రైట్ మాట్లాడండి. శంకర్ గారు మనకు గ్రామ స్వరాజ్యము మహాత్మా గాంధీ కలలు కన్నది ఇదేనా? గ్రామ స్వరాజ్యం అంటే ఏం గ్రామ స్వరాజ్యము? ఒక సర్పంచ్, 3 ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, పంచాయతీది మనది స్థానిక ప్రభుత్వము. ఆ స్థానిక ప్రభుత్వాలలో మనది మీరు సర్పంచ్ గా మీరు అందరు సర్పంచ్ గా చేసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మన గవర్నమెంట్ అనేది అది బలంగా తయారు చేయాలనేది మనం ఆలోచన చేయాలి. ఎమ్మెల్యేలను పక్కకు పెట్టాలి, అందరినీ పక్కకు పెట్టాలి, ప్రభుత్వాలను కూడా పక్కకు పెట్టాలి. సమయం ఉంటే సర్పంచులు మనం అన్నప్పుడు మనకు ఏ విధంగా చెప్పు, వాళ్ళందరేమో పంచాయతీ వ్యవస్థనేమో భ్రష్టు పట్టించేసేసి తుంగలో దొక్కుతున్నారు వాళ్ళు. అలాంటప్పుడు మనము దాన్ని బలోపేతం చేద్దామా, లేకపోతే మనము వీళ్ళకు ఎమ్మెల్యేలకు వాళ్ళు ఎవరికి అనుభవం ఉన్న ఎమ్మెల్యేలు ఎవరున్నారండి? ఇప్పుడు ఏ పార్టీకి అయినా కానీ టిఆర్ఎస్ పార్టీలో గదే ఉన్నది, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కూడా గదే ఉన్నది. ఇప్పుడు స్థానికంగా సమస్యలు అనేది ప్రజా సమస్యలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన ఏంటి, వ్యవసాయాన్ని కావాల్సిన ఏంటి, వాళ్ళకు సమయానికి మందులు వస్తున్నాయా వస్తలేవా, ఇవన్నీ కూడా వైద్యం సరిగ్గా అందుతున్నదా అందుతలేదా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. స్కూల్ పిల్లలకు ఈ విధంగా ఉన్నది అంటే రాజకీయ భవిష్యత్తు కూడా వాస్తవానికి వార్డు మెంబర్లు ఉంటారు, 14 వార్డు మెంబర్లు, 20 వార్డు మెంబర్లు ఉంటారు, ఊరును పట్టేసేసి ఉంటారు, ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక 2 ఎంపీటీసీలు ఉంటాడు, ఉప సర్పంచ్ ఉంటాడు. ఒక బస్సుకి ఆపద వచ్చినా సంపద వచ్చినా కానీ పేదవానికి ప్రజలకు అనేది అందుబాటులో ఉంటారు. శంకర్ గారు అలాంటి అందుబాటులో అధికారులు లేకున్నా గానీ వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ చూసుకునేటోడు ఇప్పుడు అది కూడా లేకుండా చేసేసిండ్రు. ఈ రోజు ఆ రోజు కొంతమంది టిఆర్ఎస్ గవర్నమెంట్ అదే విధంగా చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అదే విధంగా చేస్తుంది. అది మనం దాని కోణంలో మనం ఆలోచన చేయదు. ప్రజా సమస్యలు, ప్రజల సాధక బాధకాలు అనేది వాళ్ళకి ఏదైతే మంచుకుంటుందో అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుకొని దాన్ని తెలంగాణ తీసుకొని వచ్చినాం, పోరాటం ద్వారానే వచ్చింది కదా, ఉద్యమం ద్వారానే వచ్చింది కదా. మనం దీన్ని కూడా మనము సర్పంచులను అందరినీ కూడా ఏకం చేసేసి ఎక్కడోళ్ళని అక్కడ తీసుకో మీటింగ్లు, మండల స్థాయిలో మీటింగ్లు పెట్టేసేసి ఏ గ్రామాలు కలుస్తున్నది మొత్తము. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు రింగ్ రోడ్డు త్రిబుల్ చేస్తారు. ఎవరికి అది త్రిబుల్ ఎవరికి ఉంటది? సంపన్నులకు, కార్లు ఎక్కి పోయేటోళ్లకు, వాళ్ళకే అవసరం ఉంటది. కానీ ఏమన్నా వ్యవసాయం చేసి నాగలు దున్ని, దుక్కి దున్ని, నాగలు దున్ని మన ఆడు ఎడ్ల బండి కట్టుకొని
దాని మీదకి పోతాడు, అవుటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి పోతాడా వాడు? మనం అది గమనించాలి. మనం ఒక సర్పంచ్గా ఉన్నప్పుడు. శంకర్ గారు మరొకసారి మీ వద్దకు ఇస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే లైవ్ లో చూస్తున్న మన ఎవరు ఎంతమందో మనకు మెసేజ్లు పెడుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయం పట్ల వెనక్కి తీసుకొని ఖచ్చితంగా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేర్చే విధంగా ప్రణాళికలు చేపట్టాలని చెప్తున్నారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. అది సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్లో కలపడం, గ్రేటర్ హైదరాబాద్ సిటీ కార్పొరేషన్ అని కలపడం మాత్రం సమంజసం కాదని అనేక మంది మనకు మెసేజ్లు పెడుతున్నారు. ఇదే విషయంపై ఈరోజు మాజీ సర్పంచ్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి లక్ష్మీ నరసింహారెడ్డి గారు కూడా ఈరోజు మనం లైవ్ ఏదైతే ప్రదర్శన ప్రజలకు చూపెడుతున్నామో దాన్ని ఆకర్షితులై వారు కూడా మనకు ఈరోజు ఈ మాట్లాడడానికి వచ్చారు. వారికి కూడా ఫోర్సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఈరోజు 1200 గ్రామ పంచాయతీలు అంటే 1200 మంది సర్పంచులు, 13,000 మంది వార్డు మెంబర్లు, 5 లక్షల కుటుంబాలు, వారి మీద ఆధారపడ్డ 20 లక్షల మంది వారి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు, వీరందరూ ఇప్పుడు నష్టపోతున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ విషయంపై యాజ్ ఏ మాజీ సర్పంచ్ రాష్ట్ర అధ్యక్షునిగా మీరేమంటారండి? ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా జమీల్ గారికి, అదేవిధంగా యాదయ్య గౌడ్ గారికి, చిట్టి రాజిరెడ్డి గారికి, మన శంకరన్న గారికి, సమ్మయ్య గారికి, ముఖ్యంగా ఫోర్ సైడ్స్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈ భారతదేశంలో అతివృష్టి లేదా అనావృష్టి సంభవించిన పరిస్థితులలో కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం ఏ విధమైనటువంటి ఇబ్బంది పడొద్దు, వారు 3 పూటల తినడానికి ఆహారం అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ పథకం ఏదైతే ఉన్నదో MGNREGS పథకం ఉన్నదో దాన్ని కాలక్రమేణా కొంతమంది కాలక్రమేణా పేర్లు మార్చుకుంటూ దాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అయితే మొత్తంగా ఈ MGNREGS పథకంలో 96 అంశాల కింద పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటది. అయితే ఈ 96 అంశాలలో మన గ్రామ పంచాయతీ అదేవిధంగా మన ప్రాంతాన్ని బట్టి మనకు అవసరం ఉన్నటువంటి పనులను మాత్రమే చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే గతంలో ప్రతి సంవత్సరానికి ఈ యొక్క రోజువారీ వేతనం అనేది పెంచుతూ మేము సర్పంచులు ఉన్న కాలంలో దాదాపుగా 271 రూపాయలు ఉన్నటువంటి రోజువారీ వేతనము ఈ రోజు 310 రూపాయలుగా పెరగడం జరిగింది. ముఖ్యంగా నాడు మేమేం చేసినామంటే, మేము సర్పంచులుగా ఉన్నప్పుడు మరి ఈ MGNREGS ఈ జాబ్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు అనుసంధానం చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ ని కూడా మేము ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రోజు బయట బాహ్య ప్రదేశంలో విపరీతమైనటువంటి కూలీ డబ్బుల కోసము డిమాండ్ జరుగుతా ఉన్నది. అంటే రోజు 500, 600 అట్లా జరుగుతా ఉన్నది. ఎప్పుడైతే ఈ ఉపాధి హామీ జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నటువంటి సిబ్బందిని ఈ వ్యవసాయానికి అనుసంధానిస్తే మరి రైతులు కూడా పనులు కూడా ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతాయి, అదే విధంగా రైతులు కూడా లాభపడతారని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా దానికి తోడుగా ఏదైతే ఇప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, రేపు రాబోయేటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి మొత్తం అంటే రూరల్ నుంచి సెమీ అర్బన్ కు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి, అదే విధంగా సెమీ అర్బన్ ఉన్నటువంటి ప్రాంతాన్ని అర్బన్ ప్రాంతానికి పోతున్నటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులకు కానివ్వండి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ MGNREGS ఏదైతుందో నరేగా జాబ్ కార్డు హోల్డర్స్ యొక్క పరిస్థితి ఏందనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 1200 గ్రామ పంచాయతీలు కానివ్వండి, అదే విధంగా వాటికి సంబంధించినటువంటి సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, అదే విధంగా వార్డు సభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రాజకీయంగా వీళ్ళందరూ కూడా ఒకే వేదిక పైకి రావాలి. వీళ్ళందరూ కూడా మేము ఎవరైతే ఈ సెమీ అర్బన్ ఏరియాలు ఉన్నారో, ఎవరైతే ఈ జాబ్ కార్డు హోల్డర్స్ అర్బన్ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్క వ్యవసాయానికే లేదంటే ఈ 96 అంశాలకు చెందినటువంటి ఈ ఉపాధి హామీ పనులకే కాకుండా ఇంకా అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ సైడ్ కూడా అంటే యాంత్రీకరణ సైడ్ కూడా కొంత మేరకు ఇండస్ట్రియల్ సెక్టార్ సైడ్ కూడా వీళ్ళను అనుసంధానం చేస్తూ వాళ్ళకు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత
ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రాంతం అభివృద్ధి చెందుతున్నప్పుడు, మన యొక్క పరిసరాల అభివృద్ధి చెందుతున్నప్పుడు, వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు దానితో పాటుగా కాలక్రమేణా మనం కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాలు మరి అర్బన్ లో ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించకుండా ఓన్లీ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పిస్తే రేపు అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏదైతే ఈ నరేగా జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఏదైతే మీరు ఈ రోజు ఈ జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారో రూరల్, అదే విధంగా అర్బన్, సెమీ అర్బన్, రూరల్, అర్బన్, అదే విధంగా సెమీ అర్బన్ ప్రాంతాలలో ఎవరైతే ఈ జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారో ఆ ప్రాంతానికి తగినట్టుగా ఆ ప్రాంత అవసరాలను బట్టి ఈ యొక్క సిబ్బందిని వాడుకోవాలి, ఈ సిబ్బంది యొక్క సేవలు మనం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. గారు ప్రస్తుతం లక్ష్మీ నరసింహారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైతే ఉపాధి హామీ కోల్పోతున్నారో వారికి స్పష్టమైన హామీ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఖచ్చితంగా ఆవశ్యకత ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై రాజిరెడ్డి గారు మీరు దీన్ని ఏకవిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలు ఏదైనా కలపబోతున్నారో అందులో ప్రధానంగా కోల్పోతున్న జాబ్ కార్డ్ హోల్డర్స్ను ఎలా హామీ ఇవ్వబోతున్నది ప్రభుత్వం సిస్టమ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాజిరెడ్డి గారు మీరేమంటారండి? తర్వాత సమ్య గారు, యూ హ్యావ్ టు బి కంక్లూడ్ ద డిబేట్. మీరు రెడీగా అండి? ఓకే సార్, రాజిరెడ్డి గారు గో హెడ్. సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి సార్ రాజిరెడ్డి గారు. ఎనీవే ఓకే సార్, మీరు అన్మ్యూట్ చేసే వరకు మన సమ్య గారి దగ్గర వెళ్దాం. సమ్య గారు చాలా క్లియర్గా లక్ష్మీ నరసింహారెడ్డి గారు రాష్ట్ర మాజీ సర్పంచుల అధ్యక్షులైనటువంటి వారు చెప్పారు. మనకు సుర్వి యాదయ్య గారు చెప్పారు. ఈరోజు మూసి శంకర్ గారు చెప్పారు. ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్య చేపట్టనుందో ఆ సమస్యపై ఆ విషయంపై చాలామంది వ్యతిరేకత చెప్తున్నారు. ప్రతి విషయంలో దానికి వ్యతిరేకిస్తున్నది. ఇంత వ్యతిరేకత మధ్య రేపు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎలా వెళ్ళబోతుంది, ప్రజలకు ఎలా సమాధానం చెప్పబోతుంది, గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను తీర్చిదిద్దుదాం, ఖచ్చితంగా మేము ప్రజల వైపు ఉంటాము అని అదైతే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికలలో ఎలా ముందుకు పోబోతుంది చెప్పండి సార్. అందరి ఉద్దేశం ఒకటే సార్, అందరి ఉద్దేశం ఒకటే. ఉపాధి హామీ కూలీలకు అనేది పని నష్టం జరుగుతున్నది, అందరు ఒకటే బాధ. దానివల్ల చాలా వరకు పాపం ఆ గ్రామాలలో పనిచేసుకొని బతికేటోళ్లకు రేపు ఈ మండలాలు ఈ మున్సిపాలిటీ కలపడం వల్ల కొంత ఆ ఉపాధి హామీ కొంత కాదండి. సమ్య గారు మరొకసారి చెప్తున్నాను, 5 లక్షల కుటుంబాలు, వారికి ఆధారపడ్డ 20 మంది కుటుంబ సభ్యులు, 20 లక్షల మంది. కొంతమంటే మనకు ఏదైనా ఫిగర్ ఎంతైనా ఈ రోజు ఏ మున్సిపాలిటీ ఏర్పడాలన్నా కొన్ని గ్రామాలు విలీనం అయితేనే మున్సిపాలిటీ ఏర్పడుతుంది. ఇలా హైదరాబాద్ అయినా, వరంగల్ అయినా, ఖమ్మం అయినా కొన్ని గ్రామాలు విలీనం అయితేనే డెవలప్ అయినాయి, కార్పొరేషన్లు అయినాయి, మున్సిపల్ అయినాయి. అయిన తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీ రావడం వల్ల అనేక వేల మంది, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీనివల్ల ఒక బాధాకరం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పకుండా ఆలోచన చేయాలి. కొన్ని సంవత్సరాల వరకు ఈ ఉపాధి హామీని కొనసాగించే విధంగా కొనసాగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం కూడా. ఏదేమైనా ఉద్యోగాల పరంగాని అభివృద్ధి పరంగాని ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, రైతుకు మున్సిపాలిటీ కావడం వల్ల కొంత డిమాండ్, భూములకు డిమాండ్ కానీ అక్కడున్న పరిసరాలకు డిమాండ్ రావడం కూడా జరుగుతుంది. మెయిన్ ఉపాధి హామీ కూలీలకైతే నష్టం జరుగుతుంది మన అందరి డిమాండ్. కానీ తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. వ్యక్తిగతం కాదండి, మీరు శ్రీధర్ బాబు అయిన మినిస్టర్ ను కుడి భుజం లాంటి వారు కాబట్టి ఈ సమస్యల పట్ల ఈ రోజు 4 Sides టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారి కుడి భుజమైనట్టు మీరు ఆయన దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించే విధంగా దీన్ని తీసుకెళ్తాను అని హామీ ఇవ్వడం వల్లనే మీకు ఇప్పుడు ఇష్టపెడతాం ఈ డిబేట్లోకి వెళ్ళి. లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే డిబేట్లో ఉన్నారో వారందరూ మీ మీద పడతారు. చెప్పండి సార్ ఈ విషయంలో. అయితే సార్ ఈ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసే ముందు అధికారులు దానికి సంబంధించి సర్వే చేస్తారు.
అధికారులు ఇప్పుడు మనం అనుకున్నప్పుడు అవుటర్ ఓఆర్ఆర్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఓఆర్ఆర్ దాటి కూడా డెవలప్మెంట్ జరిగిపోయింది. ఓఆర్ఆర్ దాటి కూడా డెవలప్మెంట్ రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డ తర్వాత మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పని ఇలా ప్రభుత్వం ప్రతిష్టాత్మక త్రిబుల్ ఆర్ పేరు మీద మళ్ళీ డెవలప్ చేయాలని చెప్పని ఆలోచన చేస్తా ఉంది. ఇలా మెట్రోలు వస్తా ఉన్నాయి. తర్వాత ఈ డెవలప్మెంట్ క్రమేణా కొన్ని గ్రామాలు మున్సిపాలిటీ దగ్గర ఉన్న గ్రామాలకు మున్సిపాలిటీ కలపడం అనేది ఆనవాయితీగా జరుగుతాయి. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అని ఒకటేనే కాదు, గత ప్రభుత్వాలైనా ఇలా ఏ రాష్ట్రంలో అయినా మున్సిపాలిటీల దగ్గర ఉన్న గ్రామాలను తప్పకుండా కలపడం వల్ల డెవలప్మెంట్ అయితే ఎవరికి లాభం సార్? ఇలా తెలంగాణ దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో తెలంగాణ ఒక గుర్తింపు అనేది రావడం జరుగుతా ఉంది. ఇలా మనం ప్రపంచ కొన్ని దేశాలతోని పోటీ పడితే దాదాపు 7 నుంచి 10 సంవత్సరాల దూరం ఉన్నామని చెప్పని ఇలా ప్రపంచ దేశాల మన టెక్నాలజీకి దూరం కనిపిస్తా ఉంది. ఆ విధంగా డెవలప్మెంట్ తో పాటు ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కనుక గ్రామాలలో ఏదైతే ఈ మున్సిపాలిటీ దగ్గర ఉన్నాయో వాటిని ఇంకా విలీనం చేసుకుంటూ పోతేనే అభివృద్ధి జరుగుతాయని చెప్పి ఒక వైపు వాళ్ళు డెవలప్మెంట్ ప్రకారంగా పక్క జరుపుకుంటూ వెళ్తా ఉన్నారు. మరొకసారి వస్తానండి, కంక్లూడ్ గా మీరే చేయాలి కాబట్టి రాజిరెడ్డి గారు మీరు ఉన్నారండి? రాజిరెడ్డి గారు కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. డెవలప్మెంట్ అంటే గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేయడం కాదు. డెవలప్మెంట్ అంటే అక్కడ ఉపాధి కల్పించడం, యంత్రాలను తెచ్చడం, ఆ ఉత్పత్తిని పెంచడం అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఈరోజు అలా కాకుండా రింగ్ రోడ్లు పెట్టడం వల్ల ఎట్లా డెవలప్మెంట్ అవుతుందని లక్ష్మీ నరసింహారెడ్డి గారు అడుగుతున్నారు. చెప్పండి సార్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు. సార్ ఇప్పుడు మన సమ్మయ్య గారు ఏదైతే చెప్పినారో డెవలప్మెంట్ కావాలి అని అంటే డెఫినెట్ గా డెవలప్మెంట్ కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. డెవలప్మెంట్ ను అభివృద్ధిని నిరోధించేటువంటి ఆలోచన గాని అభివృద్ధిని అడ్డుకోవాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ డెవలప్మెంట్ అనేది ఏదైతే డెవలప్మెంట్ చేయాలి, ఒక ప్రాంతాన్ని గాని ఒక ప్రదేశాన్ని గాని ఒక వ్యవస్థను గాని డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్ని కూడా మౌలిక వసతులు కల్పించి మౌలిక వసతులు ఏర్పాటు చేసిన తర్వాత ఆ డెవలప్మెంట్ షెడ్యూల్ గానీ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటది. నువ్వు ఏది లేదు ఓన్లీ ఉగ్గేటప్పుడు ఉపన్యాసాలతోటి ఇక నీకు నాకు నీకు వస్తుంది కదా అని చెప్పి గంటలు మాట్లాడుకుంటా కాగితాల మీద జీవోలు తీసి కాగితాల మీద మెమోలు తీస్తే మామూలు ప్రజానికం ఎంత ఇబ్బందులు పడుతుందండి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి సుర్వి యాదవ్ గారు ఒకటి సార్ నేను ఏమంటున్నానంటే ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు. ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి దాదాపు ఒక 25-30 కిలోమీటర్ల దూరం నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దానిపైన ఒక నిర్దిష్టమైనటువంటి అంటే స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా దాన్ని ఏర్పాటు చేయడము, వాళ్ళకు నచ్చిన విధంగా దానిని అలైన్మెంట్ చేయడం కానివ్వండి, అదే విధంగా ఆ ప్రాంతంలో ఎవరైతే ఆ భూమిని కోల్పోతున్నారో, ఎవరైతే రైతులు ఆ భూమిని కోల్పోతున్నారో వారికి ఏ విధమైనటువంటి హామీలు లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడము. ముఖ్యంగా మా ప్రాంతంలో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని ఒకటి ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అవసరం లేకున్నా ఒక 300 ఫీట్ల రోడ్డును మేము అభివృద్ధి చేస్తాము, ఈ ప్రాంతాన్ని మేము ఎక్కడో తీసుకుపోతామని చెప్పి ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు గుండా పోతున్నటువంటి రైతులను నానా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ యొక్క వ్యవసాయ పొలాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాళ్ళు అమ్ముకోకుండా కొనకుండా దానికి కనీసం రైతు బంధు కూడా రాకుండా వాళ్ళను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. మరి నాయకులకు కనిపిస్తలేదా? ఒక్కసారి సూరి సమ్మయ్య గారు ఈ విషయాన్ని మీరు సూర్యసమ్మయ్య గారు మీ విషయాన్ని నోట్ చేసుకోండి సార్. ఇప్పుడైతే లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారు, యాదయ్య గౌడ్ గారు ఈ విషయంపై కంక్లూడ్ గా మీరేమంటారండి సార్? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ఏదేమైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని పేద ప్రజలకు అందేటట్టు కంపల్సరిగా చూడాలి, అది చట్టం చేసుకోవాలి. ఆ తర్వాతనే హెచ్ఎండి లో ఉన్న దాన్ని గ్రామ పంచాయతీలు తీసుకోవాలి. లేని ఎడల మేము అక్కడ ఉన్న ప్రజలతోని మమేకమై అక్కడ ఉన్న సర్పంచులు మాజీ వార్డు మెంబర్లతోని అందరితోని మమేకమై దీని మీద మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఎప్పటికైనా అభివృద్ధి ఉండాలి. అలా మనం
గ్రామ ప్రజలు కూడా అభివృద్ధిలో ఉండాలి, కానీ గ్రామ ప్రజలు నష్టపోయి అభివృద్ధి ముఖ్యం అనుకునేది ఈ ప్రభుత్వం సరైనది కాదు. ఇంకోటి హైడ్రా పేరుతోనే ఎంతో మంది పేదల ఇండ్లు కూలగొట్టి రోడ్డున పడేసింది. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ కావడానికి అదే కారణం. దాని మీద దృష్టి పెట్టండి. ఇంకొకటి, ఇప్పుడు ప్రజల అవసరాలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన ప్రజలు గ్రామాలలో ఇచ్చిన హామీలు, ఆ గ్రామాలలో గ్యారంటీలు 420 హామీల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అదే అందరికీ రేషన్ కార్డులు ఇస్తామంటే రేషన్ కార్డులు ఎదురు చూస్తున్నారు. కళ్యాణ లక్ష్మితో పాటు 1,16,000 పాటు తులం బంగారం ఇస్తున్నారు. అటువంటి దాని కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు, గ్రామీణ ప్రజలు. అట్లా చదువుకున్న విద్యార్థులు స్కూటీ కోసం ఎదురు చూస్తున్నారు. రైతు బంధు 10,000 ఉంటే 15,000 వేస్తామన్న దాని మీద ఎదురు చూస్తున్నారు. అందరికీ రుణమాఫీ కావాలని గ్రామీణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి హామీలను ప్రభుత్వం ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు పరిచినాక ఈ ఉపాధి హామీ పథకం అనేది పేద ప్రజలకు అనుసంధానం చేసినది. కాబట్టి వారికి ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత మీరు గ్రామ పంచాయతీలను అప్పుడు కార్పొరేషన్ కు అప్పచెప్పండి. ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తే దీని మీద పూర్తిగా మేము ప్రజలతో మమేకమై మేము దీన్ని వ్యతిరేకిస్తాం. గ్రామ పంచాయతీలు రద్దు చేయకుండా మేము పోరాటం కొనసాగిస్తాం. రైట్ సార్, ఇదే విషయంపై శంకర్ గారి దగ్గర కంక్లూడ్ గా ప్రస్తుతం ఏదైతే సమ్మె గారు అన్నారు, అలాగే మనకు సంబంధించిన యాదవ్ గౌడ్ గారు అన్నారు, ప్రతి విషయంలో గ్రామాలు అభివృద్ధి చెందాలి, కానీ గ్రామానికి సంబంధించిన ప్రజలు కూడా అందులో భాగ్యస్వాములు కావాలని చెప్తున్నారు. ఉపాధి హామీ మీద స్పష్టమైన ఒక ప్రణాళిక ఏమున్నది, మీ ప్రణాళికల పద్ధతి ప్రకారం వారికి ఎలాంటి హామీ ఇస్తున్నారు అని చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై అదే మాజీ సర్పంచ్గా మూసీ శంకర్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు అభివృద్ధి కావాలని అంటే మనకు కావాల్సింది ఏంటి సార్? మనకు కావాల్సింది వాళ్ళ ఆదాయము, పేదోళ్ళ ఆదాయము, ప్రజల ఆదాయం పెరిగినప్పుడే దాన్ని అభివృద్ధిలోకి మనం తీసుకోవాలి. సార్ సమయం లేదు, చాలా కంక్లూడ్ గా చెప్పండి సార్. మొదటగా కంక్లూడ్ గా ఫటాఫట్ చెప్పేసేయండి, ఎందుకంటే చాలా సమయం చాలా తక్కువ ఉంది. మున్సిపాలిటీలో తీసుకోవాలని అనుకున్నప్పుడు దాంట్లో పేదలకు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఈ రోజు పోయిన బలువు పోయింది అంటే స్తంభం మీద ఏపిచ్చే దిక్కు లేరు. ఇప్పుడు ఇంకా మున్సిపాలిటీ ఇంకా గ్రేటర్ గా ఇంకా అది ఎట్లుంటుందో తెలియదు మనకు. వాస్తవానికి ఇక్కడ అభివృద్ధి అంటే మున్సిపాలిటీ చేసుకున్న తర్వాత చెప్తున్నా, ఒక పండుగ వస్తుంది, ఒక బోనాల పండుగ వస్తుంది, ఏదైనా పండుగలు వస్తుంది, ఒక వార్డు మెంబర్లు వీళ్ళందరూ కలిసేసేసి పోగేసుకొని ఒక 5,000, ఒక 10,000, 15,000 ఇట్లా చేసేసుకొని గ్రామీణ ప్రాంతాలలో గ్రామ జాతరలు పెద్ద ఎత్తున చేస్తుంటుంటారు. ఎప్పుడు అది సర్పంచ్ గా ఉన్నప్పుడే, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పుడే వీళ్ళందరూ మనకు ప్రజలతో అవసరం వస్తుందని గ్రాండ్ గా చేస్తారు. ఇవన్నీ కూడా మనం దాన్ని వదిలిపెట్టేసేసి మనకు ఈ రియల్ ఎస్టేట్ వల్ల మనం అభివృద్ధి అనేది కాదు. సమ్మన్న గారు ఇప్పుడు అన్న చెప్పిండు, మీరు ముఖ్యులు, మీరు ప్రభుత్వానికి కూడా ఒక విషయం చెప్తారని అనేది దృష్టిలో పెట్టేసేసుకొని మనం అందరం సర్పంచులం అందరం కలిసి ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లా ఉన్నది అంటే ఆడరాక పాత గజ్జలు అన్నట్టున్నది. అంటే వీళ్ళకు ఆట ఆడడానికి వస్తలేదు కానీ గజ్జలు పాతగా అయిపోయినాయి అన్నట్టు. వీళ్ళకు అవగాహన లేకుండా, అనుభవం లేకుండా ఈరోజు రైజింగ్ లో ఉన్నటువంటి ఈ తెలంగాణను పాతాళానికి నెట్టేసినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా వీరు ఏదైతే హామీలను విస్మరించినారో, ఏదైతే ప్రజలకు హామీలను ఇచ్చి గద్దెనెక్కినారో, ఆ హామీల అమలులో వీరు విఫలమయ్యారో ఖచ్చితంగా ఈరోజు రైతు బంధు గాని, రుణమాఫీ గాని, కళ్యాణ లక్ష్మి గాని, తులం బంగారం గాని, విద్యార్థులకు స్కూటీలు కానివ్వండి, అదే విధంగా దళితులకు 12 లక్షల రూపాయలు కానివ్వండి, పక్కా గృహాలు కానివ్వండి. సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి కంక్లూడ్ గా మనం సూర్య సమ్మె గారి దగ్గరికి వెళ్దాం. కంక్లూడ్
హామీలు అందించడంలో విఫలమైన Yes, sir. Yes, sir. Okay. ఖచ్చితంగా ఓకే సార్, టాపిక్ మనం అటు డైవర్ట్ అవుతుంది. గ్రామ పంచాయతీలే మన టాపిక్ కాబట్టి సమ్మె గారు రైట్ సార్. రెడ్డి గారు, రైతులకు సంబంధించి 1,00,00,000 కోట్ల రూపాయలు 1,00,00,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు చెందించడం జరిగింది. 2,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. 500 రూపాయల బోనస్ చేయడం జరిగింది. ఇలా రైతు అంటే నేను మీ ఊరికి నేను వస్తా, మా ఊరికి నువ్వు అన్నరా? ముగ్గు పోసి తమ్మయ్య గారు పేదోళ్లకు మీ ఊరికి నేను వస్తా, మా ఊరికి నువ్వు అన్నరా? ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు అందిన, మా గ్రామంలో అందరికీ రుణమాఫీ అయినా, మా గ్రామంలో అందరికీ ఏమైతుందంటే సరి అయిన సమయంలో సరి అయిన పద్ధతిలో మనం విశ్లేషకులకు యాది పెట్టుకో. కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 లక్షలు నువ్వు ఏ సంక్షేమ పథకం లేదు, మీరంతా ఊకేటప్పుడు ఉపన్యాసం తప్ప వేరే ఏం లేదు. నేను నువ్వు 1,00,00,000 కోట్లు కాదు. చెప్పేదానికి మనం విందాం పరుస్తాం. ఏమైతే మన సమస్యలను పరిష్కరించే విధంగా తీసుకోవడానికే డిబేట్ కానీ కోట్లు అంటాడు, ఒక మంత్రి 20,000 కోట్లు అంటాడు, ఇవాళ నువ్వు 1,00,000 కోట్లు అంటున్నావు. అసలు మీకు ప్రభుత్వం పైన ఏ విధంగా నడపాలి, రెడ్డి గారు ఒక్క నిమిషం. సమ్మె గారు చెప్తున్నప్పుడు మనం విన్న తర్వాత ఏమైనా ఉంటే అబ్జెక్షన్ చేద్దాం. నేను వస్తా సమయం, మీ ఊరికి నేను వస్తా, లేకుంటే మా ఊరికి నువ్వు రా. మీ ఊరు అదే ఓకే. ఈ విషయంపై మీరు సమ్మె గారు ఏమంటారో మనం విందాం. రుణమాఫీ జరిగిన ఈ వేదిక ద్వారానే మీరు దేనికైనా, నేను ఏ శిక్షకైనా నేను సిద్ధమే. రైట్ సార్, ఇదే విషయంపై సమ్మె గారు ఏమంటారో విందాం. సంవత్సరాల క్రితం కాదు, రాజుగా ఉన్నటువంటి రైతులు మళ్ళీ మీరు 18 నెలల సమయం లేదు కాబట్టి అర్థాంతరంగా మేము డిబేట్ ముగించాల్సి వస్తుందండి. రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కిలోవాట్లు కూడా కట్ చేయకుండా పేద రైతులకు మీరు ఏదైతే రైతు బంధు ఉన్నదో, ఆ రైతు బంధు ఎగబెట్టి అదే పైసలు మీరు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. రెడ్డి గారు, సమ్మె గారు ఇద్దరు విషయం ఒకేసారి మాట్లాడడం వల్ల ప్రజలకు సరి అయిన మనం పద్ధతిలో మనం విషయం ఏదేదో చేర్పించలేకపోతున్నాము. దయచేసి దీనికి సంబంధించిన రెడ్డి గారు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఒక్కసారి ఓపిక్గా ఏ విషయమైనా మనం మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. ప్రజలకు సరి అయిన పద్ధతిలో వారి విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనం ఉన్నది కాబట్టి మనం సరైన పద్ధతిలో తీసుకెళ్దాం. ఒకరికొకరి కోట్లాడడం వల్లనో, వారికి చెప్పినప్పుడు మనం మాట్లాడడం వల్లనో ప్రజలకు సరి అయిన విషయాలు మనం అందించలేకపోతున్నామనే ఒక బాధ. అదే సమయంలో సూరసమ్య గారు ఏదైతే చెప్తున్నారో అది విన్న తర్వాత దాని మీద మీకేమైనా వ్యతిరేకత ఉంటే, దాని మీద అబ్జెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా లేవనెత్తండి. యూ రేజ్ ద ఫింగర్, డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఎ ఛాన్స్ టు యూ. సమ్య గారు చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి విషయంలో ఈరోజు చర్చించిన ప్రతి విషయాన్ని మీరు మంత్రివర్యులైనటువంటి శ్రీధర్ బాబు గారి దృష్టికి, అలాగే ఏదైతే మంత్రులు ఉన్నారో ఆ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను పరిష్కరించే విధంగా తీసుకుపోతారని మీరు వాగ్దానం చేశారు కాబట్టి సమ్మె గారు కంక్లూడ్ చేయండి ఇప్పుడు డిబేట్ను. సార్, మేము ఏమంటున్నాం అంటే ఈ మున్సిపాలిటీలు కలపడం అనేది ఒక వంతు సంతోషకరమైన, ఒక వంతు ఉపాధి హామీ ఒకటి పోతుంది అనేది ఒకటి బాధాకరం. ఏదేమైనా గౌరవనీయులందరికీ మేము విన్నయం చేసేది ఏంటంటే, ఉపాధి హామీ ఇప్పుడే మున్సిపాలిటీ అయినా డెవలప్మెంట్ కాదు కనుక కొంత మేరకు ఉపాధి హామీని కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విన్నవించి రైతులకు ఉపాధి హామీని అనుసంధానం చేసే విధంగా చేస్తే బాగుంటుందని మా వ్యక్తిగతంగా అభిప్రాయం. అదే విషయంలో ఇప్పుడు ఇంకొక సమ్మె గారు, జస్ట్ ఎ మూమెంట్, లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఒక విషయం అడిగారు. ఏంటంటే తన పల్లెకే తీసుకొస్తాను, అక్కడ వచ్చేసినాక ఏ ప్రభుత్వం అయితే 1.5 పాటు అయిపోయిందో ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన ఏదైతే ప్రణాళికలు ఇంతకుముందు ప్రకటించారో అది అందలేదు అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? పక్క అంజనే అండి. మరి నరసింహారెడ్డి గారు ఎక్కడున్నారో మాకు తెలియదు. ఇలా గృహలక్ష్మి ఇవాళ ఇంధనం ఇళ్లకు సంబంధించి ముగ్గులు పోస్తా ఉన్నారు, మహిళలకు ఆర్టీసీ బస్ ఫ్రీ ఇస్తా ఉన్నారు, 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు. ఇలా నియోజకవర్గంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్ని దాదాపు 250 కోట్ల ఆర్టీసీ బస్సులు ఫ్రీ అన్నారు కదా, ఆర్టీసీ బస్సులు పల్లెల్లో
ఆర్టీసీ బస్సుల విషయం రైట్. ఇంకొక 5 నిమిషాలు పెంచుకుందాం కానీ దీన్ని కంక్లూడ్ చేసుకుందాం. డిపోల కాడ చూడండి, యాదవ్ గౌడ్ గారు ఏదో చెప్పబోతున్నారు. ఒక్కసారి ఒక్క నిమిషం సమ్మె గౌడ్ గారు మీరు రండి చూపిస్తా నేను. సమ్మె గారు ఒక్కటే నిమిషం ఇస్తానండి. సమ్మె గౌడ్ గారు మన సూరి గారు సురివి యాదయ్య గౌడ్ గారు మీరేదో చెప్పబోతున్నారు, చెప్పండి సార్. బస్సులు అనేది ప్రియేషన్ అంటారు, బస్సులన్నా కొట్టుకుంటారు జనం. పూర్తిగా ఒక పల్లెకి ఇప్పుడు వాస్తవానికి బస్సులు లేవు, కొత్త బస్సులు వేయండి. బస్సులో నాణ్యత లేవు, దానివల్ల ఇబ్బంది అవుతుంది, ప్రమాదాల్లో బారిన పడేది ఉన్నది పరిస్థితి ఉన్నది. కాబట్టి అన్ని ఉచిత పథకాలు అనే దాని మీద పెట్టిన పేరున్నది, బస్సు ఫ్రీ బస్ అనే ఉన్నది. ఎక్కడ కూడా మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నాం, అట్లల్లా ఎక్కి కొట్టుకుంటారు. ఒక్కొక్క వీడియోలు చూస్తున్నాం, దాని మీద కూడా ఆలోచించాలి. నేను అడుగుతున్నది ఒకటే అన్న, ఏమైనా ఈ గ్రామ పంచాయతీని కలపడం వల్ల దీనివల్ల నష్టపోతున్నారు ప్రజలు. మన పరిపాలనకు సర్పంచులు మన స్వయం పరిపాలన మనం కోల్పోతున్నాం. మన ఏమంటారు చూడు, లీడర్ స్థాయిలో అయ్యే వార్డు నెంబర్లో కోల్పోతున్నాం. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి చెప్తున్నాం మేము. ఇప్పుడు ఉపాధి హామీల లక్షల మంది ఉపాధి హామీ కూలీలు రోడ్డు మీద పడుతున్నారు. కానీ దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని దీన్ని విరమించుకొని ఇప్పుడు ఆ గ్రామాలలో ఇవ్వవలసిన నిధులు గాని డెవలప్మెంట్ గాని అట్లా చేస్తే బాగుంటదని నేను ప్రభుత్వం ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన సంది స్టేట్ ఫైనాన్స్ నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా అదే విషయం ఉన్నది సార్. ఇప్పుడు దాదాపుగా అన్ని కోట్ల రూపాయల నిధులు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాయి. ఆ వెనక్కి వెళ్ళిపోయిన నిధులను ఎలా తీసుకురావాలని ఒక ప్రణాళిక ఏర్పడితే బాగుంటుందని. ఇప్పుడు లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఒక్క విషయం ఏంటంటే ప్లీజ్ సార్ ఒక కంక్లూడ్ చేయండి సార్, ఎందుకంటే టైం అయిపోయింది. ఎస్ సార్, జమీల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సమ్మయ్య గారు ఏదైతే చెప్పినారో, ఏదైతే దాదాపుగా 420 హామీలతో ఏదైతే మేనిఫెస్టో చేసినారో దాంట్లో ఉచిత బస్సు ఏదైతే ఇచ్చినామని చెప్తున్నారో, ఈ రోజు ఉచిత బస్సు గురించి మాకంటే ఎక్కువ మీడియా మిత్రులకు మీకే తెలుసు. ఎందుకంటే ఏ విధమైనటువంటి పరిణామాలు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఎదురవుతున్నాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఉచిత బస్సు ఇచ్చినప్పుడు, ఉచిత బస్సులో ప్రజలకు మీరు ఇచ్చినప్పుడు బస్సుల సంఖ్యను పెంచాలి, అదే విధంగా బస్సుల స్టాండర్డ్స్ పెంచాలి. చూసుకోండి సార్, ఇంకో గంట కావాలి టైం. నేను సమ్మయ్య గారిని నేను ఒకటే అడుగుతున్నాను, నేను మీ ఊరికి వస్తా, మీ ఊర్లో ఎంతమందికి రుణమాఫీ అయిందో అడుగుదాము. లేకుంటే మా ఊరికి మాట్లాడుతున్నావు కదా, ఎంతమందికి రైతు బంధు కరెక్ట్ గా వస్తుందో మనం చూస్తాము. ఇంకోటి సర్పంచ్ ఉన్నాడు కదా, మీ సర్పంచ్ కు ఫోన్ చేయి, మీ సర్పంచ్ దగ్గర ఏమైనా పెండింగ్ బిల్లులు ఉన్నాయా, మీ పంచాయతీ కార్యదర్శికి బిల్లులు ఏమైనా పెండింగ్ ఉన్నాయా చూడు. నేనేమంటున్నానంటే ఇవాళ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్రాక్టర్ల డీజిల్ This is the time to conclude our debate, sir. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే మనం చూశామో గ్రామీణ ప్రాంతాలలో అవస్థపడుతున్న ప్రజల విషయంలో మనం మాట్లాడుకుంటా పోతే అనేక సమస్యలు డైవర్ట్ అవుతున్నాయి. కాకపోతే ఈరోజు 1200 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం వల్ల 1200 మంది సర్పంచులు, 13,000 మంది వార్డు మెంబర్లు, 5 లక్షల మంది ఎవరైతే కుటుంబాలు, 5 లక్షల కుటుంబాలు, 5 లక్షలకు తగ్గట్టుగా 20 లక్షల మంది కుటుంబాల మీద ఆధారపడి వారు ప్రతి ఒక్కరికి ఈరోజు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొండబోతున్నారు. ఈ విషయంపై ఈరోజు ఇంత అభివృద్ధి, ఇంత నష్టం చేపట్టిన తర్వాత ఇలా దీన్ని అభివృద్ధి అందామా, లేకపోతే అభివృద్ధికి విరుద్ధమైన ఇంకేమన్నా పదం మనం వాడదామా ఈ విషయంపై? థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి కార్యక్రమాన్ని బాగా శ్రద్ధగా నేను చూశాను. గ్రామ పంచాయతీ విలీనం అనేది చాలా సున్నితమైనటువంటి అంశం. ఎందువల్ల అంటే చాలామంది యొక్క జన జీవితానికి సంబంధించినటువంటి వారి యొక్క అంతర్గత అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అలాగే ఆ ప్రాంతం యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటి ఒక సమస్య కాబట్టి ఇది సైద్ధాంతికంగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్ కాబట్టి మనం ముఖ్యంగా ఆలోచన చేసినప్పుడు, ప్రభుత్వం ఇటువంటి చర్య తీసుకున్నప్పుడు చాలా ఆలోచించాలి. అసలు 1200 గ్రామ పంచాయతీలని విలీనం చేయటం అంటే చాలా పెద్ద కార్యక్రమం. అది
మరి ఇంత ఎత్తున మీరు కలిపే ముందు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో ఎలాంటి చర్చలు చేశారు, వాళ్ళలో ఎటువంటి వాళ్ళకు కావలసినటువంటి మౌలిక వసతులు, అలాగే ఈ కొత్త జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి భరోసా మీరు ఇచ్చారు? మీరు ఎటువంటి హామీలు ఇవ్వకుండా, భరోసాలు ఇవ్వకుండా మీరు అనుకున్న విధానంలో కనుక గ్రామ పంచాయతీలను విలీనం చేయటం అనేటువంటిది నిజంగా అంత సమంజసం కాదు. అయితే డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది మనం ప్రతి ఒక్కరు కూడా కావాలనే అనుకుంటాం. కానీ ఎలా చేయాలి అంటే దానికి కూడా ప్రాక్సిమిటీ టు ది అర్బనైజేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని ప్రకారం హౌ ప్రాక్సిమేట్, హౌ క్లోజ్ ఇట్ ఈస్ టు ది అర్బన్ సెంటర్ అనేటువంటి ఒక రేషియో తీసుకోవాలి, పారామీటర్ పెట్టుకోవాలి. అలాగే ఎప్పుడైతే మనం విలీనం చేస్తున్నామో అఫెక్టెడ్ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్లకు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళ జీవితాలు కొనసాగే విధానాన్ని కూడా మనం ఇవ్వాలి. అంతేగాని అక్కడ ధరలు పెరుగుతున్నాయంటే నిజంగా అక్కడ పెరిగిన ధరల వల్ల అక్కడ ఆ లాభం పొందేది ఎవరు? అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాదండి. ఇక్కడ అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి అక్కడ ఉపయోగం ఎక్కువ ఉంది. మరి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అలాగే ప్రతి వ్యక్తి యొక్క స్వాతంత్రం ఏదైతే ఉందో, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటి అంటే దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా మనం ఒక స్వపరిపాలన ఏదైతే ఉందో దాన్ని కోల్పోయే ముందు మనం నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్కి వెళ్ళటానికి ఆ ట్రాన్సిషన్ మనం ప్రిపేర్ చేయాలి. వితౌట్ ఎనీ ప్రిపేర్డ్నెస్ మనం కనుక డైరెక్ట్ ఒక లీప్ తీసుకున్నామంటే అది చాలా కష్టతరమైనటువంటి చర్యగా మిగిలిపోతుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఫోర్ సైడ్స్ తరఫున. ఎందువల్ల అంటే మాకు ప్రజా సంక్షేమం, క్షేమం చాలా ముఖ్యం. కాబట్టి ప్రజావాణిగా మేము చెబుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి తీసుకోవాలి. ఇది లక్షల మంది, మన జమిల్జీ స్టాటిస్టిక్స్ కూడా చూపించారు, అఫెక్టెడ్ పార్టీస్ నిజంగా లక్షల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మరోమారు దాన్ని ఆలోచన చేయాలి. చేసి ఈ నిర్ణయంతోనే వెళ్ళాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవన విధానం అఫెక్ట్ కాకుండా ఉండే విధానంలోనే, పద్ధతిలోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని మరోమారు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. రైట్. ఈరోజు మాట్లాడినందుకు సుర్వి యాదయ్య గౌడ్ గారికి, చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారికి, సూర సమ్మయ్య గారికి, మూసి శంకర్ గారికి, అలాగే లక్ష్మీ నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ కోరేటి వెంకన్న గారు చెప్పిన ఒక ఏదైతే గాయం ఉన్నదో, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల, మన తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల అనేదైతే కోరేటి వెంకన్న గారు చెప్పారో దానికి నిదర్శనమే ఈరోజు పల్లెలు వాపోతున్నాయి. పల్లెలకు సంబంధించిన ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క గ్రామ ప్రజలు ఈరోజు తన కూలీలు, తనకు సంబంధించిన ఏదైతే హామీలు ప్రకటించారో ప్రభుత్వాలు, వారి మీద ప్రకటించిన హామీల మీద నమ్మకం పెట్టి గెలిపించినందుకు వారికి సరియైన పద్ధతిలో ఈరోజు ప్రభుత్వాలు వెళ్ళకపోతే ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే సరియైన సమయంలో సరియైన పార్టీలకు బుద్ధి చెప్తాయని చెప్పుతూ ఈరోజు ఏదైతే తీర్మానం తీసుకుంటున్నారో, ఏదైనా మీరు తీసుకున్న సమయంలో ఆ సమయం పట్ల ప్రతి ఒక్కరిని దాంట్లో వారితోని మాట్లాడి వారి సమస్యలను విని వారికి అనుగుణంగానే ప్రజలపై పార్టీలు దానికి సంబంధించిన ఒక ప్రణాళిక రూపొందించి దాని మీద అమలు చేస్తారని ఆశిస్తూ ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక పేరున ధన్యవాదాలు చెప్తూ సుధాకర్ శర్మ గారికి ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు దాన్ని కంక్లూడ్ చేశారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాము. రేపు మరొక కార్యక్రమం మేము ముందుకు వస్తాము. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.